శృంగార వీర రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా నాశఘోష వినరా రాలెడు సిగపూలకై నువ్వు ఒడి పట్టుకోరా. మెరిసేటి పువ్వా సిరి పువ్వా వెనవేసుకోవా నా తోడు రావా. అంటే రీసెంట్ గా కూడా మీరు బెంగళూరు వెళ్ళారు అనుకుంటా కదా? మేము దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ లో ఒక సాంగ్ పాడాము, బాబా పాట. అది చూసి వాళ్ళు మాకు సో అది బాగా పాడారు మీరు. ఒక్కసారి పాడండి ఆ పాట. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం. రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా. ఏనాడు పుట్టావో ఏడేడ తిరిగావో నువ్వెంత వాడైతీవో నువ్వు. సో దుర్గమ్మ సాంగ్ కూడా చాలా బాగా పాడతారు మీరు. ఒక్కసారి ఆ సాంగ్. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత మహా కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద. అంటే మరి మీరు స్టార్ట్ చేసి నాకు తెలిసి SRN ఈవెంట్స్ స్టార్ట్ చేసి నాకు తెలిసి 2 months ఏమో అవుతుంది అంతే కదా? సో అంటే లాస్ట్ మేలో స్టార్ట్ చేశాము. అక్కడ ఒక సాంగ్ మహమ్మద్ చేస్తున్న సాంగ్ బాగా రీచ్ వచ్చింది. సో ఒక్కసారి ఆ సాంగ్. నవనవలాడే నునుపుల్లో లేత పూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక. ఆఫ్ కెమెరాలో ఒక సాంగ్ గురించి మాట్లాడినాం. అదేదో ఏదో సాంగ్ ఉంటది కదా కేరళది. నెంజి నీలే ఏమిటండి మీరు మాట్లాడేది? నెంజి నీలే దట్ ఐ థింక్ వాటో వాట్. బూతులు అనిపిస్తున్నాయా? చూడరు కదా, జాగ్రత్త పడు. ఆయన ఇప్పుడు ఒక రీల్ ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సేట్కి. ఇంతకీ మీరెవరు సారు? మీ సేట్కి నేను బాగా తెలుసు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సెట్ కోపడతారు. సరే, నెంబర్ ఇస్తాను, మీ సెట్ వచ్చినప్పుడు ఫోన్ చేయమని చెప్పు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. ఓకే, 00. నంబర్ ముందు సుండ్రాలు ఎందుకుంటాయి? మీ సేటు 10 కోట్లు లేకపోతే చస్తాడు. నాకు జీతమే సరిగ్గాడు, నీకెందుకు తడపడి కట్లా? సో ఎక్కడ మీది ఏంటి అసలు? మా అమ్మ పేరు మాణిక్యం. ఓకే. అమ్మమ్మ పేరు మహాలక్ష్మి. సో వాళ్ళ కోసం ఏదన్నా పాట డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతాం? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. నీ కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదు. సో అమ్మకి ఏదన్నా పాట డెడికేట్ చేస్తే ఒక మంచి సాంగ్. ఏ నోమునో చిందు ఏ పూజ చేసిందు పరమేశ నీ వరము పొంది. అయితే రీసెంట్ గా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు నేను మీ రీల్ చూసిన. సో మీ ఇద్దరిది అంటే ఆ రీల్ లో మొత్తం ఎమోషనల్ అయిపోయినావు నువ్వు. అంటే ఎందుకు అంతగానో ఎమోషనల్ అయినావు? ఎమోషనల్ ఎందుకయ్యా అంటే, నేను కొన్ని మంత్స్లో లైక్ నా హైయర్ స్టడీస్ కోసం జర్మనీ వెళ్ళిపోతాను. ఓకే. సో మా ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అది ఎలా ఉందంటే ఆ పాట, ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉన్నది. ఇంకో లిరిక్ ఏమొస్తుందంటే, నువ్వు పెంచిన పిల్ల పాపలి కన్న తండ్రి అయినా. సో ఆ పాట గురించి చెప్తున్నారా? పాడితే ఇంకా బాగుంటది కదా. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ,
రోషమున్న నేస్త హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు సింగర్స్ గెస్ట్లు ఉన్నారు. సో వాళ్ళు ఎవరో కాదు, ఎస్ఆర్ఎన్ ఈవెంట్స్ సింగర్స్ శంకర్, రాజేష్, నరేష్. నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? సూపర్. సో అంటే ఈ మధ్య బాగా సోషల్ మీడియాలో మీ పాటలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే రీసెంట్గా నేను దుర్గమ్మ సాంగ్, దాని తర్వాత మళ్ళీ సాయిబాబా సాంగ్ వినడం జరిగింది. సో వీళ్ళు బాగా పాడుతున్నారు, వీళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వీళ్ళని పిలిచి మన వ్యూవర్స్కి మనం మళ్ళీ పరిచయం చేద్దామని చెప్పేసి నేను పిలవడం జరిగింది. సో అంటే మీరు ముగ్గురు సేమ్ కలర్ డ్రెస్లు వేసుకొని వచ్చారు. సో ఎందుకు అసలు? మేము ముగ్గురం ఒకటే అని చెప్పేసి. మీరు ముగ్గురు ఒకటేనా? ఒకటే. అంటే ఇప్పుడు ఒక్కరిని కొడితే ఇంకిద్దరికి తగిలినట్టేరా? ఫిజికల్ గా తగలకపోయినా ఓకే, మెంటల్ గా తగులుతుంది. సరే, మీరు ముగ్గురు అసలు ఎట్లా పరిచయం? మేమిద్దరం అయితే స్టార్ మేకర్ యాప్ నుంచి పరిచయం. సింగింగ్ యాప్ 6 years 7 years నుంచి పరిచయం. మేమిద్దరం ఇన్స్టా నుంచి పరిచయం. ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి పరిచయం. 3 years నుంచి పరిచయం. మీరేమో 6-7 years నుంచి. అంటే మరి మీరు స్టార్ట్ చేసి, నాకు తెలిసి ఎస్ఆర్ఎన్ ఈవెంట్స్ స్టార్ట్ చేసి నాకు తెలిసి 2 months ఏమో అవుతుంది, అంతే కదా? సో అంటే లాస్ట్ మేలో స్టార్ట్ చేసాము. ఓకే. అంటే ఇది సడన్ గా స్టార్ట్ చేసాం అనమాట. యూజువల్ గా స్టూడియో ఈవెంట్స్ చేస్తాము. అంటే గెస్ట్ సింగర్స్ వస్తారు పాడడానికి. సో వాళ్ళకి ఒక స్టూడియో ప్రొవైడ్ చేసి వాళ్ళతో పాడించడం, అంటే మేమే గెట్ టుగెదర్ లాగా చేయడం లాగా ఉంటుంది. సింగర్స్ గెట్ టుగెదర్, యూజువల్ గా వి కాల్ ఇట్ యాజ్ గెట్ టుగెదర్. సో అలా ఉన్నప్పుడు సడన్ గా మాకు మీరు వచ్చి పాడాలి అని ఒకరు కాల్ చేశారు. ఇలా మేము స్టూడియోవే పెట్టేవాళ్ళం, సాంగ్స్ ఎప్పుడు కూడా స్టూడియోలో పాడినవే పెట్టేవాళ్ళం. సో ఒక బ్రదర్ వాళ్ళకి చాలా ఇష్టమై కాల్ చేశాడు అనమాట. ఇలా మా బ్రదర్ది మ్యారేజ్ ఉంది, వచ్చి పాడాలని. అప్పటికప్పుడు లైక్ శంకర్కి థాట్ వచ్చింది ఈవెంట్ స్టార్ట్ చేసేద్దామని. అంటే వితిన్ 1 day అన్ని సెటప్ చేసుకొని స్టార్ట్ చేసేసాం. అక్కడ ఒక సాంగ్ మహమ్మద్ చేస్తున్నావు సాంగ్ బాగా రీచ్ వచ్చింది. 8 million, 7.5 to 8 million వరకు వెళ్ళింది ఇన్స్టాలో. సో దాని నుంచి చాలా ఈవెంట్స్ బుక్ అయ్యాయి. సో అంటే మీరిద్దరు పాడిందా సాంగ్? మేమిద్దరు. సో ఒక్కసారి ఆ సాంగ్. నిలబడి ఇలవేస్తున్నా విన్నపాలేవి వినిపించవా, ఆడగుండెల్లో అలసడి ఆలకిస్తున్నా ఏమి కావాలో వివరించవా, నవనవలాడే నునుపుల్లో లేత పూత పిలిచాక వయసును ముంచే వరదల్లో ఈత చేత కాదనక, మిసమిసలాడే మెలికల్లో ఊపిరాడదే సరిగా సలసలలాడే సరసంలో నన్ను దించక, మహముత్తొచ్చేస్తున్నావోయ్ మతి పోగొట్టేస్తున్నావోయ్ నడువిస్తా నీతో నడిపిస్తావా నాయక, యమహోరెత్తిస్తున్నావే తెగ మారం చేస్తున్నావే బరువంతా నాతో మోయిస్తావా బాలిక. సూపర్ అసలు. సో అంటే చాలా బాగా పాడుతున్నారు. అంటే ఫీమేల్గా ఈయన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఈయన దగ్గర ఫీమేల్ సింగింగ్ వస్తుందని మీకు ఎట్లా తెలుసు అసలు? చెప్పాను కదన్న, మేము యాప్లో పరిచయం అని చెప్పేసి, సింగింగ్ యాప్లో స్టార్ మేకర్లో. ఓకే. సో అప్పుడు మేము అక్కడ నార్మల్గా ఆన్లైన్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అక్కడ నేనేదో అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తిను కూడా పాడుతున్నాడు అనమాట. బట్ తను ఫస్ట్లో చెప్పాడు, నేను మేల్ని, నాకు ఫీమేల్ వాయిస్లో వస్తుంది, నా ఫీమేల్ వాయిస్ నేను పాడతాను అన్నట్టు చెప్తున్నప్పుడు, అరే భలే పాడుతున్నాడే అని చెప్పేసి మేము అక్కడ ఫ్రెండ్స్ అయ్యామన్నమాట. అక్కడ ఫ్రెండ్స్ అవుతూ ఇలా లైక్ జర్నీ స్టార్ట్ చేసి, బాగా పాడుతున్నారు కదా, ఎందుకు పాడకూడదు, ఎందుకు తీసుకోకూడదు, లైక్ ఫ్రెండ్గా ఉండి బాగా పాడుతున్నారు కాబట్టి ఇంకా ఈవెంట్స్లోకి. ఓకే. అంటే ఫస్ట్ నువ్వు ఏ సాంగ్ విన్నావు తినన్నా, అంటే ఫీమేల్ సాంగ్ పాడుతుంటే? మేము అది గుర్తులేదు కానీ మేమిద్దరం ఫస్ట్ కలిసి పాడిన సాంగ్ అయితే మెరిసేటి పువ్వా. ఏదో ఒకసారి పాడండి మీరిద్దరు. ఇక్కడ వీళ్ళిద్దరు డ్యూయట్ అయిపోయింది కదా, మీ ఇద్దరు డ్యూయట్ చూద్దాం ఇప్పుడు. మేమిద్దరం ఫస్ట్ కలిసి పాడిన పాట అయితే మనకి నరసింహ మూవీ నుంచి, మెరిసేటి పువ్వా సిరిమువ్వా పెనవేసుకోవ నా తోడు రావా నా శభాష వినవా, శృంగార వీరా రణధీరా నాజ్ఞతోటి నా వెంటరారా నాశ ఘోష వినరా రాలెడు సిగపూలకై నువ్వు ఒడి పట్టుకోరా వెచ్చని నా శ్వాసలు నువ్వు చలి కాచుకోరా మదనా 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 నా సందిట్లో
వాకిట్లో ముంగిట్లో కుప్పిట్లో ఉండరా శృంగార వీరా. సూపర్. అసలు ఎట్లా నేర్చుకుంటావు నువ్వు సాంగ్స్? అంటే నార్మల్గా ఇప్పుడు ఈ శృంగార వీరని నువ్వు ఫీమేల్ వాయిస్లో వాడినావుగా, మేల్ వాయిస్లో ఒకసారి వాడు. మెయిల్ అంటే అంత 100% మెయిల్ రాదన్న. అంటే నాకు నాకు రావాల్సిన ఏజ్లో మెయిల్ వాయిస్ రాలేదు. ఓకే. అంటే ఒక 10th 9 to 10th మెయిల్ వాయిస్ వచ్చేస్తుంది నాకు. నా 10th అయిపోయింది, ITI అయిపోయింది, మొత్తం రాలేదు. ఆ తర్వాత లాస్ట్ 1 year నుంచి కొంచెం మాట్లాడుతుంటే కొంచెం వచ్చింది. అందులోనూ కొంచెం నాకు జలుబుగా ఉంది, ఇప్పుడు కొంచెం తెలుస్తుంది. అది చూస్తే చాలా మంది కావాలనే పాడుతున్నాడు ఈ అబ్బాయి అని మెయిల్ వాయిస్ ట్రై చేశాను. మెయిల్ వాయిస్ ట్రై చేస్తే రాకపోగా నా ఉన్న ఫిమేల్ వాయిస్ పోతుంది. అది స్ట్రెయిన్ అయిపోయి పాడలేకుండా ఉంది. అందులో మరీ అంత వదిలేకుండా మెయిల్ వాయిస్ కూడా ట్రై చేస్తాను, కానీ అంత గట్టిగా ట్రై చేయట్లేదు. బట్ ట్రై చేస్తున్నా, వస్తే 2 వాయిస్లో నేనే పాడిస్తాను ఇంకా. ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా, సో ముగ్గురు ప్రాక్టీస్ చేస్తారా లేకుంటే ఎట్లా? అంటే నేను ఈ సాంగ్ నేర్చుకుంటా, నువ్వు ఈ సాంగ్ నేర్చుకో అని చెప్పేసి మాట్లాడుకుంటారా? అంటే డెఫినెట్గా అన్న, ఇది ఎలా ఉంటుందంటే సిచ్యువేషన్కి తగ్గట్టుగా అప్పుడు ఏదైనా స్టేజ్ మీద లైక్ ఈ సాంగ్ కావాలి అనుకున్నప్పుడు ముందే కొన్ని చూసుకుంటాం. ఇప్పుడు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాం యూజువల్గా. అంటే సో ఒక ఈవెంట్లో పాడినవి ఒక దగ్గర పాడినవి ఇంకో దగ్గర పాడకుండా చూసుకుంటాం. ప్రాక్టీస్ కూడా చేసుకుంటాం. ఈవెంట్కి వెళ్ళే ముందు అంటే మరీ ఎక్కువ ప్రాక్టీస్ చేయంగానే ముందే ఒక రోజు ముందు కూర్చొని లిస్ట్ అవుట్ చేసుకొని కొన్ని పాటలు చూసుకుంటాం. అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా పాడేవి కూడా చాలా ఉంటాయి. లిస్ట్ అవుట్ చేసినవి రావు యాక్చువల్లీ. లిస్ట్ అవుట్ చేసినవి ఒక 20% వస్తే అప్పటికప్పుడు వచ్చినవే ఉంటాయి కింద. అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. ఓకే సరే. అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మీకు ఆ పాట రాలేని సిచ్యువేషన్ ఏదైనా ఉండేనా? డెఫినెట్ గా వచ్చింది. ఏదది? ఏ సిచ్యువేషన్? అంటే ఏ సాంగ్? ఎప్పుడు వస్తుంది ఆ సిచ్యువేషన్? ఇప్పుడు సింగర్ కి ప్రతి ఒక్క పాట తెలియాలని ఉండదు కదా. సో రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ యూజువల్ గా ఏంటంటే ఒక 10 minutes అలా గ్యాప్ తీసుకొని చూసుకొని వచ్చుకుంటాం. ఎవరో ఒకరు స్టేజ్ దిగి వెళ్ళిపోయి, లేదా అది చాలా కష్టంగా ఉంది, ఎప్పుడు వినని సాంగ్స్ ఉంటాయి కొన్ని, అవి నేర్చుకోలేం తొందరగా, మనకు అది ఎక్కాలి కదా. సో ఒక సాంగ్ అలాంటివి పాడలేమని ఫ్రాంక్ గానే చెప్పేస్తాం, మాకు రాదండి అనేసి. వచ్చినవి కొద్దిగా తెలిసినవి ఒక 10 minutes అలా చూసుకొని పాడేస్తాం అన్నమాట. ఓకే. అంటే మీ ముగ్గురులో ఫస్ట్ ఎవరు నేర్చుకుంటారు ఏదైనా సాంగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు? అంటే తను నేర్చుకుంటాడు, దాని తర్వాత మీ ఇద్దరికి నేర్పిస్తాడా లేకుంటే ఎట్లా ఉంటుంది? తను నేర్చుకుని లైక్ తనతో డ్యూయట్స్ ఉంటాయి కదా, ఫీమేల్ పాడినప్పుడు మేము మేల్ పాడాలి కదా. సో మేము కూడా నేర్చుకుంటున్నప్పుడు సో లైక్ ఇక్కడ ఈ సంగతి ఉంటుంది, ఇక్కడ ఈ గమకం ఉంటుంది, ఇలా నేర్చుకో అని చెప్పేసి తను మాకు నేర్పిస్తాం. అది ఇప్పుడు నీకు సంగతులు గమకములు అన్నీ తెలుసా? అంటే పాటలు ఉంటాయి కదా, సో మాకు తెలియదు, అందుకని అడుగుతున్నాను. ఆఫ్ కోర్స్ తెలుసు ఉండాలి, తెలిస్తేనే కదా పాటలు పాడేవి. ఇక్కడ ఒక విషయం చెప్పాలన్నా, మేము ఏంటంటే ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ తీసుకోలేదు ఎప్పుడు కానీ. సంగీతం నేర్చుకోలేదు, క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకోలేదు. ఏం పాడినా కూడా వినికిడి జ్ఞానంతో పాడటం. ఏది వింటామో అది మనకి ఎంత వరకు క్యాప్చర్ అవుతుందో అంతే పాడగలం. మాకు ట్యూనింగ్ ఇచ్చేది అంత, ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేయాలి, ఇక్కడ ఈ గమకం ఉంది, ఇక్కడ ఈ సంగతులు ఉన్నాయి అనేది నరేష్ బాగా చెప్తాడు అనమాట. కొన్ని మాకు అర్థం కావు. సింగర్స్ కి ఏంటంటే పాడడం కంటే సాంగ్ అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అర్థం మాకు కొద్ది వరకు ఒక 60% సాంగ్ అర్థం అవుతే తినకు ఒక 80% అర్థం అవుతుంది. ఆ 20% మాకు అండర్స్టాండ్ చేసుకోండి అని బాగా చెప్తాడు అనమాట మా ట్రైనర్ నరేష్. అంటే నీకు ఎప్పటి నుంచి అంటే పాటలు పాడుతున్నావు? అంటే ఎప్పటి నుంచి తెలుసు? అంటే నేను ఒక సింగర్ అవ్వాలనుకుని ఎప్పుడు అనుకున్నావు అసలు? నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. ఓకే, అంటే నాకు అంత అప్పుడు అనిపించలేదు. కరోనాలో కొంచెం ఖాళీగా ఉండేవాళ్ళం కదా, నేను పాటలు వింటూ ఉన్నాను, ఇష్టం చిన్నప్పటి నుంచి. అప్పుడు నేనే ఎందుకు పాడకూడదు అని అనుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ నేను ట్రై చేశాను మెయిల్ వాయిస్ పాటలే, ఎందుకప్ప రావట్లేదు అని అనుకున్నా. ఫిమేల్వి ట్రై చేశాను, అవి కొంచెం సెట్ అయినాయి. సెట్ అయితే నేను ఫస్ట్ నుంచి ఏం పర్ఫెక్ట్ కాదు, అలా పాడగా 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 స్టార్ మేకర్ యాప్ దే వల్ల కొంచెం వచ్చింది అట్లాగా పాడేది. ఓకే. సో అంటే నువ్వు మెయిల్ సాంగ్ ఏదైనా పాడితే వినాలని ఉంది, ఏమైనా పాడగలవా? మీ ఒక్కళ్ళ కోరికే కాదు, చాలా మంది నేను వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. ఏదైనా ఒక ట్రై చేయొచ్చు కదా. అన్న కూడా అడిగాడు అండ్ కామెంట్స్ వస్తా ఉన్నాయి మెయిల్ వాయిస్ పాడండి పాడండి అని. సో మీ అందరి కోరిక మేరకు పాడుతున్నాను. ఓకేనా? కళ్ళు మూసి యోచిస్తే అక్కడికొచ్చావు ముందే ముందే, నాలోని మౌనమై సంతోషమిచ్చావు పిల్ల ముందే,
ఇది నిజమా వివరించే ఎల్లోరా ప్రతిమ పసిచిలక పసిచిలక నీ కలలే కన్నానే పరవశమై బలపడగా నేనీవనుకున్నానే చేరానే. సూపర్ అసలు. అంటే నిజంగా నువ్వు పాడుతుంటే అంటే మేల్ లాగా అనిపించట్లేదు, అంటే ఫిమేల్ వాయిసే వస్తుంది. అంటే నువ్వు ఎంత ట్రై చేసినా రాదనుకుంటా నాకు తెలిసి కదా. అంటే ఇప్పుడు నువ్వు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మాకు మేల్ వాయిస్ అడిగినప్పుడు ఏం చెప్తావు? పాడవు. అలా సిచ్యువేషన్స్ వచ్చాయి. ఇప్పుడు మనం మేల్ అయి ఉండి ఫీమేల్ ఇమిటేట్ చేసిన మనకి కష్టం కదా. అవును. మనకి ఇప్పుడు మేల్లో ఇమిటేట్ చేయడం కష్టం. సో అలాగా అది ఫిక్స్ అయిపోయింది. సో అంటే ఎప్పుడైనా నువ్వు వెళ్ళి హాస్పిటల్ చూపించుకోవడం ఇట్లా ఏమైనా ట్రై చేసినావా? నాకు ఇప్పుడు అదే అంత అవసరం రాలేదు. ఓకే, నాకు ఓకే నా వాయిస్తో, నాకు ఎవరేమనుకున్నా నాకు అనవసరం కదా. ఓకే, నా వాయిస్తో నాకు ఓకే అనుకుని నేను హాస్పిటల్ తిరగాల్సిన అవసరం లేదు. మరి అంత చండాలంగా ఏముండదని అనుకుంటున్నారు నా గొంతు. వాయిస్ చండాలంగా ఉందని కాదు కానీ అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే అమ్మాయిలాగా మాట్లాడుతుండు, సో సంథింగ్ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. సో నేను దానికి అంటే అట్లా అన్న వాళ్ళు ఉండే ఉంటారు నాకు తెలిసి. మాట్లాడితే ప్రాబ్లం ఏంటి అంటే ఏం లేదు, జస్ట్ నార్మల్గా అనుకుంటారు కదా. సో దానివల్ల సో వాళ్ళు ఏం చెప్పలేరు, కామెంట్ చేస్తారు అంతే. అంతే తను ఇప్పుడు అమ్మాయిలా మాట్లాడా అబ్బాయిలా మాట్లాడా వాయిస్ నచ్చితే ఇంకేం ప్రాబ్లం ఏం లేదు అంతే. వాటి వల్ల నేను ఎఫెక్ట్ అయ్యి పాడడం ఆపేసింది కొన్ని రోజులు ఉన్నాయి. ఒక 2-3 years నేను మానేసాను పాడడం ఆపేసి. ఆ తర్వాత మళ్ళీ శంకర్ వచ్చి పాడదాం రా అని చెప్పి పాడిచ్చింది ఉంది. తను ఫస్ట్ లో రీల్స్ కూడా లైక్ ఇన్స్టాలో పెట్టంటే పెట్టేవాడు కాదు. పెట్టలేదు, కామెంట్స్ అట్లా కామెంట్స్ వస్తాయని. అలా అలా వేరే వాళ్ళు ఎవరేమనుకుంటే మనకి ఆరుస్తారా తీరుస్తారా అని వచ్చి పెడతారా అంతే కదా. సో మనం చూసుకోవాలి. మన దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎందుకు హిడెన్ చేసుకోవాలి. ఇది మంచిదే చేస్తున్నావు కదా, మనం చెడగా చేయట్లే కదా. సో మనం ఎందుకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మురిగే వాళ్ళు ఎలా అయినా మురుగుతూనే ఉంటారు. సో వాళ్ళకి ఉండదు. అదే వాళ్ళు కామెంట్ పెడితే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయేమో మాకు చెప్పండి, మేము కూడా పెడతాం 10 మందికి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్. అంటే ఏ రానప్పుడు ఇంకెందుకు. అంటే ఎప్పుడన్నా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు బాధపడ్డావును? బాధ అనిపించింది, ఫస్ట్లో అనిపించింది. ఆ తర్వాత ఎందుకులే కామెంటే కదా పోయేది. ఇంక వాళ్ళు ఎట్లా పెడతారో నాకు తెలియదు అన్న. ఇన్ కేస్ నాకు ఆ థాట్ రాదు. ఒకవేళ ఏదైనా కామెడీగా అనిపించి కొంచెం కామెడీగా ఏదైనా రీల్ పెడదామన్నా టైప్ చేస్తాను, కానీ ఎందుకులే బాగుండదు బ్యాడ్గా ఉంటుందేమో బ్యాక్ వచ్చేస్తాను. మరి అట్లా వాళ్ళు ఎందుకు పెడతారో తెలియదు, బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు అర్థం కాదు. ఇంకా నేను వదిలేస్తా. దీని నుంచి మేము నేర్చుకున్నది ఒకటే, సో కమెంట్స్ ఎన్నైనా వస్తాయి. 100 కమెంట్స్ వస్తే 98 వరకు పాజిటివ్ కమెంట్సే ఉన్నాయి. ఆ 2 కమెంట్స్ గురించి మనం ఎందుకు వరి అవ్వడం. సో 98 మంది మన సింగింగ్ ని ఇష్టపడుతున్నారు కదా. సో అందుకని ఆ స్పిరిట్ తోనే కంటిన్యూ చేస్తున్నాం. మాకు మా ఫ్యాన్స్ కానీ మా ఆడియన్సే మాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. ఎప్పుడు చాలా బాగా పాడుతున్నారు, చాలా కమెంట్స్ చాలా బాగా పాడుతున్నారనే వస్తాయి. ఎవరో ఒకరిద్దరు, అది కూడా ఈ మధ్య చూస్తున్నాం మేము, ఒరిజినల్ అకౌంట్స్ నుంచి రావట్లేదు, ఫేక్ ఐడీస్ తో వస్తున్నాయి. సో ఇట్స్ ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. అయితే ఇంకో విషయం ఏంటంటే ఏదన్నా ఒక ఈవెంట్ ఓకే అయినప్పుడు అంటే మెంటర్ గా ఎవరు ఉంటారు మీ ముగ్గురులో? ముగ్గురు డిస్కస్ చేస్తాం. మెంటర్ అంటే ఇట్లా పాడొద్దు, ఇట్లా ఉండాలి మనం అని చెప్పేసి చెప్పడం కానీ నాకు ఎందుకో నువ్వు అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు పాడుతున్నా కానీ అంటే వీళ్ళు కరెక్ట్ వెళ్ళరా అని చెప్పేసి కరెక్ట్ పాడుతున్నారా లేదా, ఎక్కడైనా మిస్టేక్ ఇస్తారా అన్నట్టు ఆలోచిస్తా. ఏంటంటే నేను 2020 నుంచి ఆర్కెస్ట్రాస్ లో పాడుతున్నా. ఇంతకు ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే కదా మనకు. 2020 కరోనా తర్వాత ఫుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. నాకు అప్పుడు నా ఫ్రెండ్ ద్వారా, దేవరాజ్ అని నా ఫ్రెండ్, తను జాయ్ ఆర్కెస్ట్రా అని అనంతపూర్లో తీసుకెళ్ళాడు అనమాట. సో తన జాయ్ ఆర్కెస్ట్రా ఓనర్ పేరు గిరిధర్ అని. సో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాడు. సో అలా నాకు 2020 నుంచి నేను పాడుతున్నాను ఆర్కెస్ట్రాస్ లో. సో నాకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ మధ్యనే వీళ్ళు స్టార్ట్ చేశారు కదా, కొద్దిగా తెలిసినవి చెప్తూ ఉంటా, మరీ ఎక్కువ చెప్పను అనమాట. ఎందుకంటే ఫ్రెష్ ఐడియాస్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో తెలిసినవి చెప్తూ ఉంటా. అండ్ మనం అమౌంట్స్ మాట్లాడినప్పుడు కూడా ఎంతకు మాట్లాడాలి, అంత విలువ. ఇప్పుడు ఒక 1 lakh కి మాట్లాడామనుకోండి, అంత స్టఫ్ మనం ఇస్తామా, లైక్ ఇలాంటివన్నీ కూడా కొద్దిగా డిస్కస్ చేస్తాం. సో విచ్ ఆర్ ఇంపార్టెంట్ కదా, మనకి గ్రో అవ్వాలి, మన బ్యానర్ కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా కొత్తగా ఏం చేయొచ్చు. సో ఇప్పుడు మనం ముగ్గురు పాడుతున్నాం, ముగ్గురు ఎక్కడికి పోయినా ముగ్గురే పాడతాం, అక్కడ ఏం అట్రాక్షన్ కనిపించాలి, ఇవన్నీ కూడా కొద్దిగా డిస్కస్ చేస్తాం. అయితే రీసెంట్ గా మొన్న ఫ్రెండ్షిప్ డే రోజు నేను మీ రీల్ చూసిన. సో మీ ఇద్దరిది అంటే ఆ రీల్ లో మొత్తం ఎమోషనల్ అయిపోయినావు నువ్వు. అంటే ఎందుకు అంతగానో ఎమోషనల్ అయినావు?
ఎమోషనల్ ఎందుకయ్యా అంటే నేను కొన్ని మంత్స్లో లైక్ నా హైయర్ స్టడీస్ కోసం జర్మనీ వెళ్ళిపోతాను. ఓకే. సో మా ఫ్రెండ్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అండ్ ఇంకోటి ఆ పాటలో కూడా చాలా డెప్త్ ఉంటుంది అనమాట. మ్యాక్స్ ఎలా అంటే తనకు పిల్లలు ఉన్నారు 2. సో నేను వాళ్ళతో బాగా చూసుకుంటా. అది కూడా అది ఎలా ఉందంటే ఆ పాట ఒక్కరి తల్లి సంతానమైన మనలాగా ఉండగలగా. అండ్ ఇంకో లిరిక్ ఏమొస్తుందంటే నువ్వు పెంచిన పిల్ల పాపలి కన్న తండ్రి అయినా సంథింగ్ లైక్ వస్తుంది అలాగా. విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయా బాగా. సో ఆ పాట గురించి చెప్తున్నారా, పాడితే ఇంకా బాగుంటది మరి. సో పాడండి. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా, ఒకరు కాదు మనం ఇద్దరంటే ఎవరైనా నమ్మగలరా, నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా, ఏ పుణ్యం చేశానో నేను నీ స్నేహం పొందాను, నా ప్రాణం నీరైనా నీ చెలిమి రుణం తీరేనా, నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా, స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నిన్ను వీడా, మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా. సూపర్ అసలు. అంటే మీరు ఫ్రెండ్షిప్ డే రోజు అది పోస్ట్ చేసారు, బాగా వెళ్ళింది కదా రీచ్ అది. సో అంటే మీ ఇద్దరు బాండింగ్ అంటే ఇప్పుడు నువ్వు చెప్తా ఉన్నావు కదా, అంటే ఇంతకుముందుకు నువ్వు పాట స్టార్ట్ అయ్యే ముందు అంటే పిల్లల్ని నేనే చూసుకుంటా అది అని చెప్పి, అంటే ఈ బాండ్ రావాలంటే చాలా కష్టం. సో ఫస్ట్ మీరు కలిసిన రోజు గుర్తుందా? ఎప్పుడు కలిసిరు మీరు? మార్చి 8 రోజు కలిసిరా? అంటే మీరు యాప్లో ఇన్స్టాలో మీరు మెసేజ్ చేసుకున్నారు? ఇన్స్టాలో అది పరిచయం అయి 2 years అయిందండి. ఓకే. కానీ ఇలా సింగర్స్ ది ఒక బర్త్డే అవుతుంటే వెళ్ళాం అనమాట. సో తను నాకు తెలుసు, మ్యూచువల్ ఫ్రెండ్. సో అలా ఒక దగ్గర మీట్ అయ్యాము. సో తర్వాత 3 days కి ఇలా ఒక ఈవెంట్ ఉంది వస్తారా అని పిలిచాడు. సో వెళ్ళాము, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయింది అనమాట. ఇంకా వైబ్ మ్యాచ్ అయింది అనమాట. సో వైబ్ మ్యాచ్ అయితే ఇంకా అప్పుడు ఒక ఈవెంట్ కి నా పిల్లల్ని కూడా తీసుకెళ్ళాను. ఓకే. సో పిల్లల్ని మొత్తం చూసుకోవడమా? సో అప్పుడు ద థింగ్ ఏంటంటే మా పిల్లలకి తను ఇష్టమయ్యాడు. సో అది పాయింట్. సో ఏంటి పిల్లల పేర్లు? నా ఫస్ట్ బాబు పేరు దేవి కయాన్ రెడ్డి, చిన్న బాబు పేరు హర్విక్ కయాన్ రెడ్డి. ఓకే. ఇంత పెద్ద పేరులో ఎట్నో ఏంది? పొద్దున అంటే ఇంటర్వ్యూ 10K ఉండాలి, మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తా అని చెప్పేసి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చిర్రు అనుకుంటా కదా. సో ఎట్లుంటారు పిల్లల్ని తోటి? చాలా బాగుంటారు. పెద్దోడైతే శంతర్ అని పిలుస్తాడు, చిన్నోడైతే కంకలు అని పిలుస్తాడు. అంకులనే? 3 years 1.5 years అంతే వాళ్ళకి. ఓకే. శంకర్ పేరుని కంకరు అని పిలుస్తాడు. కంకలు నాకు ఆతో కావాలి కంకలు. అంటే మీరు అందరు కలిసే ఉంటారా లేకుంటే ఎట్లా? లేదు, అంటే నియర్ బై ఉంటారు కదా, సో యూజువల్ గా కలుస్తుంటాం. అంటే రీసెంట్ గా కూడా మీరు బెంగళూరు వెళ్ళారు అనుకుంటా కదా, ఏదో సాయిబాబా. అవును, బెంగళూరు నియర్ బై గౌరీబిదనూరు అనే ఊరు. అదేంటంటే మన బార్డర్ కి, ఇప్పుడు మనం హిందూపూర్ దాటితే బార్డర్ అదే అనమాట. అక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. సో యూజువల్ గా తెలుగు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మేము దిల్సుఖ్ నగర్ బాబా టెంపుల్ లో ఒక సాంగ్ పాడాము, బాబా పాట. అది చూసి వాళ్ళు మాకు అది బాగా పాడారు మీరు. ఒక్కసారి పాడండి ఆ పాట. పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం, మిగిలేది ఈ పుణ్యం, ఇచ్చు మేలైన పై జన్మం, రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాపి మరు జన్మ ఇచ్చావయ్యా, వారి బాధల్ని మోసావయ్యా, ఏనాడు పుట్టావో ఏడేడా తిరిగావో, నువ్వెంత వాడైతీవో, నువ్వు ఏనాటి దైవానివో, ఈ ద్వారకమాయే నివాసమాయే ధన్యులమైనామయ్యా, మాకు దైవమై వెలిశావయ్యా, మా పాపాల తొలగించు దీపాల నీవే వెలిగించినావయ్యా, మమ్ము కరుణించినావయ్యా, జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా, మేము తరించినామయ్యా. సూపర్, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. సో దుర్గమ్మ సాంగ్ కూడా చాలా బాగా పాడతారు మీరు. ఒక్కసారి ఆ సాంగ్
మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఓంకార రావాల అలల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలిసెని కృతయుగములోన. ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతం పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడ అయినది ఈ నగరము. జగములన్నీయు జై జైలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము. మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము. కోటి కోటి ప్రభాతాల అరుణిమయే కుంకుమ. అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పుడక. ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గరూపం. ముక్కోటి దేవతలందరికీ ఇది ముక్తి దీపం. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. సూపర్ అసలు. అంటే దేవుళ్ళ సాంగ్స్ ఎక్కువ మీరిద్దరు వాడతారు కదా, తినతో ఎందుకు పాడిపోయారు? నేను మిస్ అయ్యాను ఆ ఈవెంట్స్ అప్పుడు. ఆహా ఓకే. అంటే నీకు ఏదైనా దేవుడి సాంగ్ ఏదైనా వచ్చా? సాంగ్స్ చాలా వచ్చు. అవునా? అంటే నాకు తెలియదు కదా, అందుకని నేను ఒక్కటి ఏదైనా దేవుడి సాంగ్. ఓకే. నమ్మిన నామది మంత్రాలయమేగా, నమ్మని వారికి తాపత్రయమేగా. శ్రీ గురుపోతలు అమృతమయమేగా, చల్లని చూపులు సూర్యోదయమేగా. గురునాథ రాఘవేంద్ర శ్రీకృష్ణ పారిజాత, హనుమంత శక్తి సాంద్ర హరినామగాన గీత. నీ తుంగభద్రమా పాపాలే కడగంగా, తుంగా దళాల సేవ తులసి దళాల పూజ అందుకో. సూపర్ అసలు. అంటే నీది అమ్మాయి వాయిస్ లాగా ఉంది కాబట్టి నువ్వు ఆ పిచ్ అందుకోలేకపోతున్నావు. అంటే ఎక్కువ వాయిస్ రావట్లే, అంటే సౌండ్ ఎక్కువ వినిపించట్లే. అంటే వీళ్ళది ఎక్కువ సౌండ్ వినిపిస్తుంది, చిన్నగా వినిపిస్తుందిగా. అంటే జలుబు. ఓకే. మీరు కానీ తన్ని ఈవెంట్ టైంలో చూడండి, కిలోమీటర్ అవుతుండగా అనిపిస్తుంది. ఓకే, అప్పుడు మైక్ పెట్టుకుంటాడు కాబట్టి, పెట్టుకుని ఉంటారు కాబట్టి వాయిస్ ఇంకా ఓపెన్ గా పాడొచ్చు. వైబు వస్తుంది కదా. నాకు జలుబు ఒక 1 month నుంచి చేర్స్ చేయాలా నీకు? పాడు ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్ అట్లాని కాదు, అంతే ఆ సౌండ్ మొత్తానికి అంత వైబ్ వచ్చేస్తుంది కదా. ఓకే. సో ఆ వైబ్ అట్లా వస్తే పాడగలను అంటావు, అంతేనా? అంటే మీరు ముగ్గురు వేరు వేరు ప్రాంతాలు అనుకుంటా నాకు తెలిసి. సో అంటే మీ బ్యాక్గ్రౌండ్కి వద్దాం. సో ఫస్ట్ నువ్వు, సో ఎక్కడ మీది ఏంటి అసలు? మాది పల్నాడు డిస్టిక్, ఇంతకుముందు గుంటూరు ఉండేది. ఓకే. పల్నాడు డిస్టిక్ మాది. అక్కడ చిన్న విలేజ్ నెహ్రూ నగర్ తాండ. నా ఫుల్ నేమ్ వచ్చేసి శంకర్ నాయక్. ఓకే. సో అక్కడ మా అమ్మ, మా నాన్న, నేను, మా నలుగురం ఉండేవాళ్ళం. ఒకప్పుడు పోలిస్తే అప్పుడు కొంచెం బాగానే, మాకు కొంచెం ఒక 10 acres దాకా అలా ఉండేది. మా డాడీకి 20 years, నేను పుట్టినప్పటి నుంచి ఏమైందిరా? ఎందుకలా? ఎందుకు రాయిడుస్తున్నావు? ఏం కాదు. ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? అంటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? పేరెంట్స్ ఇద్దరికి కొంచెం హెల్త్ ప్రాబ్లమే, అంతే. అట్లా వేసుకొని వచ్చారు అంతే. ఎందుకు అన్ని మనసుకు తీసుకుంటున్నావు? ఇప్పుడు ప్రెసెంట్ అక్కడ అప్పు ఎక్కువైపోయి అంత అమ్మేసి ఇక్కడికి వచ్చాము. డాడీకి ఏమైంది అసలు? అంటే లైక్ నేను పుట్టిన తర్వాత నుంచి ఆయనకి అంత కీళ్ళ నొప్పులు. ఓకే. అంటే ఫుల్ హార్డ్ వర్క్ చేస్తారు, ఇంటికి వచ్చాక అప్పి. అమ్మకు కూడా 2 సార్లు నడుము ఆపరేషన్ అయింది. ఓకే. మాకోసం ఎంతో చేద్దాం అనుకుంటారు కానీ ఇంకా
లైక్ బట్ నేనే అనుకుంటాను మా డాడీ మా కోసం ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చాక కూడా అక్కడ నుంచి ఇక్కడికి మిర్చి ఎక్స్పోర్ట్ చేసుకొని సమ్మర్లో కూడా అంత మిర్చి తీసుకెళ్ళి గుంటూరు మిర్చి ఓకే అమ్ముతారు. ఇంటికి వచ్చాక ఇదంతా మంట పడుతుంది అని. బట్ నేనైతే మా ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వలేదు. ఇలాగే ఈవెంట్స్ చేసుకొని అదే నేను ప్రౌడ్గా చెప్పుకోగలను, మా డాడీని ఎలాంటి కష్టపెట్టట్లేదు అని చెప్పేసి. కాలేజ్ కానీ ఇది కానీ నేనే. అండ్ ఇంకా లైక్ చాలామంది రిలేటివ్స్ కూడా మీ అబ్బాయి ఎక్కడికి వెళ్తా అన్నాడు, ఇక్కడికి వెళ్తా అన్నాడు, ఎందుకు పాటలు పాడుకుంటున్నాడు అంటే ఇంకా మా అమ్మ మా నాన్న చెప్తారు. నేను ప్రౌడ్గా చెప్తాను, వాడి మీద నాకు నమ్మకం ఉంది, వాడు వెళ్తాడు, వాడు బాగా చదువుకుంటాడు. ఇప్పుడు కూడా వాడి లైక్ సర్వే అవ్వడానికి వాడు ఓన్గా మనీ సంపాదించుకుంటున్నాడు, మా మీద డిపెండ్ అవ్వట్లేదు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటారు. బట్ ఇప్పుడు ఏం అప్పు లేదు, చాలా కష్టపడుతున్నారు ఇంట్లో. ఇప్పుడే మేమే ఒక లెక్కి అప్పిచ్చేలాగా చేసుకుంటున్నాం. మా అన్నయ్య మంచి సపోర్ట్ ఇస్తున్నాడు ఇంట్లో, నేను అక్కడ లేకపోయినా కానీ. మా అమ్మ కూడా ఏం కావాలన్నా నేను వాళ్ళకి ఇమీడియట్గా నాకు ఇది కావాలన్నా, నాకు ఆ ట్యాబ్లెట్స్ కావాలి, ఇది కావాలి, అది కావాలన్నా కానీ నా దగ్గర ఉన్నంతా వాళ్ళకి వేసేస్తాను. హ్యాపీగా అయితే చూసుకుంటున్నాను అని అనుకుంటున్నాను మా అమ్మ నాన్నని అయితే నేను ప్రజెంట్. బట్ ఖచ్చితంగా నేను వెళ్తాను, వెళ్ళేసి మంచిగా జాబ్ సంపాదించి మిమ్మల్ని ఇంకా మంచిగా చూసుకుంటాను. అంటే ఎటు వెళ్దాం అనుకుంటున్నావు ఇప్పుడు? జర్మనీ. ఎందుకంటే వేరే కంట్రీ కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇలా ఫైనాన్షియల్ వల్ల అక్కడికి వెళ్తే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి, సో ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఏం చదువుకున్నాను? నేను బీఫార్మసీ కంప్లీట్ అయింది. సో అక్కడికి మాస్టర్స్ లైక్ ఎంఫార్మ్ తీసుకొని చేద్దాము. కొంచెం మా డాడీకి ఎలా అంటే వేరే పిల్లలు బాగా వేరే కంట్రీస్కి వెళ్ళారు, నువ్వు కూడా వెళ్ళు, నాకు కొంచెం మంచి పేరు వస్తుంది, మన తాత ఉన్నప్పుడు మంచి పేరు ఉండేది మనకి. సో నా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను ఏం చేయలేకపోయాను, ఇప్పుడు నెక్స్ట్ నువ్వే, మమ్మల్ని చిన్నోడు నేను, మా అన్నయ్య ఉన్నాను, సో మమ్మల్ని చూసుకోవాల్సింది నువ్వే. అన్నయ్య కూడా ఎలా అంటే తను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ అప్పులు ఉండడం వల్ల డాడీ నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను, హైదరాబాద్కి వెళ్ళి ఏదో వర్క్ చేసుకుంటాను అని తను కూడా వచ్చి అక్కడే చేసుకున్నాడు వర్క్ ఇక్కడ. సో తను కూడా తను మంచిగా ఇప్పుడు ఇంట్లో చూసుకుంటున్నాడు. బట్ మా డాడీ ఎలా అంటే ఒకసారి లైక్ తిట్టినా, నాకు ఆ డబ్బులు లేవని తిట్టినా కానీ తిట్టి ఇడిపించి మరీ తర్వాత పెడతాడు, లైక్ ఖచ్చితంగా పెడతాడు, మంచిగా చూసుకుంటాడు. కాలేజ్లో ఉన్నప్పుడు కూడా నాకు లైక్ ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు అయితే నేను గవర్నమెంట్ ఫుల్ అంటే ఇంట్లో ఇంకా గవర్నమెంటే అలాగే చదువుకొని డిగ్రీకైనా కొంచెం బీఫార్మసీకి అయినా కానీ కొంచెం ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్తే బాగుంటుంది, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అంటే పల్లెటూరులో డిఫరెంట్గా ఉంటుంది, బయటకు వచ్చాక డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా ఫస్ట్ కొన్ని లైక్ పెట్టారు. బట్ నేను ఇంకా పెట్టలేకపోతున్నాను, దానికి వచ్చినప్పటికీ ఇంకా నేను కూడా ఓన్గా ఏదో చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా కాదు, మంచిగా హ్యాపీగా నవ్వుతూ చెప్పొచ్చు కదా, అన్నీ ఎంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు అంటే ప్రాబ్లమ్స్ కదా అన్నీ గబుక్కున్న. నాకు ఒకటే ఉంటుంది, నేను మా డాడీ గురించి చాలా తిట్టుకుంటా, కాకపోతే తర్వాత మళ్ళీ ఆలోచిస్తా తను ఎంత కష్టపడుతున్నారు అది ఇది అని చెప్పేసి. హైదరాబాద్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక చిన్న రేకుల షెడ్ ఇంట్లో ఉండేవాళ్ళం, మిర్చి తీసుకొచ్చి పెట్టడానికి వేరే దగ్గర తీసుకోవాలంటే డబ్బులు కట్టాలి. వాళ్ళు ఏంటంటే మిర్చి తీసుకొచ్చి అదే రేకుల షెడ్లో పెట్టేసి అందులోనే సమ్మర్లోనే పడుకునేవాళ్ళు. నేను వన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఇట్లా డోర్ ఇట్లా తీయగానే పక్కని మంట వచ్చేది, నేను అక్కడ ఉండి నేనే ఉండలేకపోయాను, వాళ్ళు అక్కడే ఎలా పడుకుంటున్నారు ఎలా ఉంటున్నారు అని చెప్పేసి కొన్నిసార్లు థింక్ చేసినప్పుడు నాకు అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చి మధ్య మధ్యలో కూడా డాడీకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ టాబ్లెట్స్ నాకు తెలిసి ఒక్కరోజు కూడా టాబ్లెట్ వేసుకోకుండా లేరు, వేసుకుంటూనే ఉంటారు. ఇదంతా కూడా ఏదో లోపల అయిపోయింది, 3 days దాకా చెప్పలేం బతుకుతారు వస్తారు అని కూడా అన్నారు. అమ్మ కూడా 2 times నడుము ఆపరేషన్ అయింది. అండ్ మేము పుట్టినప్పుడు కూడా ఆపరేషన్స్ మొత్తం 5 operations అయింది ముందు లైక్ వెనకాల మొత్తం. బట్ స్టిల్ వాళ్ళు ఒక హెల్తీగా ఉన్న పర్సన్ కూడా చేయలేనంత వర్క్ చేస్తున్నారు. సరే, మీ నాన్న కోసం ఏదైనా పాట డెడికేట్? మా నాన్నకి మా అన్న పాడే పాట ఒకటి అంటే ఇష్టం. ఓకే. మీ అన్న కూడా సింగరా? మా అన్న వల్లే నాకు ఆ యాప్ తెలిసింది, మా అన్న ఇంకా నాకన్నా బాగా పాడతాడు. అవునా? ఓకే. సో ఎప్పుడు ఏం పాట పాడతాడంటే వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న వదిలేశావా నన్నే ఎడబా, ఒకటి నాన్న హెల్త్ జాగ్రత్త చూసుకో,
నీకు కూడా తెలుసు అంటే నాకేం నువ్వు ఏడ్చక్రా. సరే నరేష్, నువ్వు చెప్పు, ఎక్కడ మీది, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్. Okay. విలేజ్ నేమ్ దిబ్బిడి. ఓకే. హిందీ దిబ్బిడి తిప్పిడి దిబ్బిడి 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 దబ్బిడి దిబ్బిడి అన్నట్టు. ఓకే. దిబ్బిడి. మాది నాకు చిన్నప్పుడే మా నాన్న పోయినారు, చనిపోయారు. అంటే నాకు తెలియదు మా నాన్న ఎట్లా ఉంటారో. అంటే నాకు ఒక 4-5 years ఉన్నప్పుడు నాకు తెలియదు, అప్పుడే చనిపోయారు. ఇంక అప్పటి నుంచి మా అమ్మకి కష్టాలు స్టార్ట్. మా అమ్మకి 27 yearsకే పెళ్ళయింది, 5 పిల్లలు, భర్త చనిపోయినాడు 27 yearsకే, అంతా అయిపోయింది. 27 years లోపే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు పుట్టారు. 5 పిల్లలు. ఓ. మా నాన్న కూడా చనిపోయేది. మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంక స్టార్ట్ మా అమ్మకి కష్టాలు మొత్తం. మా అమ్మమ్మ కూడా ఇంకా మా అమ్మమ్మకి చనిపోయారు వాళ్ళ హస్బెండ్. మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు ఊరి నుంచి మా దగ్గరకు వచ్చేసింది మమ్మల్ని చూసుకోవడానికని. ఇంకా ఇల్లంటూ మా నాన్న చేసింది, ఇల్లంటూ కట్టేసి వెళ్ళిపోయినాడు. విలేజ్లో ఇల్లు ఒకటి ఉంది. ఇంకా మా అమ్మ అప్పటి నుంచి జీడిపప్పు తీయాలి. అవునవును. దాంట్లో షెల్ నుంచి జీడిపప్పు వేరు చేయాలి. దాంట్లోకి వెళ్ళి మొత్తం ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు అందులోనే కష్టపడి మా ముగ్గురిని చదివించి పెంచింది అమ్మమ్మ. ఇంక ఇంటి దగ్గర పనులు అది ఇది అమ్మమ్మ చేసుకునేది. ఇంకా వాళ్ళిద్దరూ చాలా కష్టపడి పెంచారు. ఇప్పటికీ మాకున్న కొంచెం ల్యాండ్లో వ్యవసాయం చేస్తూ పెంచారు. వ్యవసాయం చేయడానికి మేము దగ్గర లేము ఎప్పుడు. చిన్నప్పుడు ఉండేది. నాకు మధ్యలో హెల్త్ ప్రాబ్లం అయ్యి నేను రాజమండ్రి వెళ్ళిపోయినాను. బ్రెయిన్లో నాకు చిన్న ప్రాబ్లం అయ్యి ఎడ్యుకేషన్ కోర్స్ వాడాలంటే ఇంక ఎడ్యుకేషన్కి ఇబ్బంది కాకుండా అక్కడే చేసేసారు. ఇంకా నేను దగ్గర లేను. అప్పటి వరకు నేను కొంచెమైనా హెల్ప్ చేస్తుండే మా అమ్మల్ని. దగ్గర లేరు. మా అన్నయ్య ఎడ్యుకేషన్ కోసం మా అన్నయ్య వేరేగా ఉంటాడు. ఇంటి దగ్గర సపోర్ట్ లేదు. వాళ్ళిద్దరే చేసుకునేది. ఇంకా పెయిన్ కిల్లర్స్ తెగ వాడతారన్న ఇద్దరు. పెయిన్ కిల్లర్స్ హెల్త్కి మంచిది కాదు. పెయిన్ కిల్లర్ వేసుకోకుండా పడుకొని రోజు లేదు. నాకు భయం వేస్తూ ఉంటుంది అవి ఎక్కువ వాడితే టక్మని ఏదొస్తుందో సడన్గా ఏంటి పరిస్థితి అని. మా అమ్మ కూడా బాగాలేనప్పుడల్లా ఏడ్చేస్తూ ఉంటుంది. ఇంకా నా పిల్లలు చిన్నోళ్ళు, నేను పోతే ఏంటి పరిస్థితి నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకమ్మా అట్లా ఏడుస్తావు అని. మా అమ్మమ్మ కూడా బాగా చూసుకుంటారు. ఇప్పటికీ నేను సపోర్ట్ ఇవ్వలేకపోతాను, ఇంటి దగ్గర హెల్ప్ చేయలేను. బట్ ఓకే, నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలను. అంటే ఎప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలేదన్న. అంటే నువ్వు మాకు పంపి, మాకు డబ్బులు కావాలి అట్లా ఇట్లా అని ఎప్పుడూ లేదు. నాకు వచ్చిన దాంట్లో కొంచెం నా ఖర్చులకు పెట్టుకొని నేను పంపిస్తూ ఉంటాను అంతే. ఇంకా అమ్మాళ్ళు చాలా కష్టపడతారన్న. అంటే ఇంటి దగ్గర ఇద్దరే ఉంటారు, అమ్మమ్మ అమ్మ అంతే? అమ్మమ్మ చెల్లి ఉండేది. చెల్లి కూడా ఎడ్యుకేషన్ నర్సింగ్ కోసం అని అనకాపల్లి హాస్పిటల్లో ఉంటుంది చెల్లి కూడా. ఓకే. ఇంకా వాళ్ళిద్దరే ఉండేది. నర్సింగ్ లో సీట్ వచ్చిందా చెల్లెకి? ప్రైవేట్ కాలేజ్. ఓకే. ప్రైవేటే చేస్తుంది. సో అన్నయ్య గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడు. అన్నయ్య వైజాగ్ దగ్గర ఉంటాడు రూమ్ లో. ఓకే. సో నువ్వు ఇక్కడ, చెల్లి అనకాపల్లి, అమ్మ వాళ్ళ ఊర్లో. సో అందరూ ఒక్కో సైడ్. నాకు అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి మా అమ్మ అంతా ఉంటారు బాధలో, నువ్వు ఏంది చేయొద్దురా, నువ్వు జాబ్ చేయొద్దు, నువ్వు పాటలు పాడద్దు, మా దగ్గర వచ్చి శుభ్రంగా ఉండండి, మేము ఉన్నన్నాళ్ళు మేము చూసుకుంటాం, లేదంటే భూమి ఉంది వ్యవసాయం చేసుకొని బతకండి, మనకి ఎందుకీ కర్మ అంటారు. ఓకే. సో అమ్మమ్మ ఇద్దరు వ్యవసాయం చేస్తారా? ఇద్దరు. ఏం పండిస్తారు? వరి, చెరుకు పండిస్తారు, మిల్లెట్స్ పప్పులు. ఓకే. సీజన్లో వేస్తారు. మాకు పంట పంపించేది వాళ్ళే. నాకు ఇంటి దగ్గర నుంచి, అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బియ్యం, పప్పు, జస్ట్ ఉప్పుతో సహా అంతా పంపిస్తారు మాకు. ఓకే. నాకు సిగ్గుతో కూడిన ఆనందం వస్తుంది, అయ్యో వాళ్ళిద్దరు పండిస్తుంటే మేము తింటున్నామే అని. ఓకే. అంటే నువ్వు వెళ్ళి తెచ్చుకుంటావా, అక్కడ నుంచి వచ్చేస్తాయా? వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాను, లేదా వాళ్ళు వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటారు. ఓకే. అంటే హైదరాబాద్ వస్తూ ఉంటారా అమ్మ వాళ్ళు? అంటే ఎవరైనా వచ్చిన వాళ్ళతో పంపిస్తారు. ఎప్పుడన్నా అమ్మ వాళ్ళని హైదరాబాద్ తీసుకొచ్చావా? తీసుకురావచ్చు కదా, ఒకసారి చూపించు. అమ్మ అడుగుతా ఉంది నాకు పెద్దమ్మ తల్లి టెంపుల్కి పోవాలి అని. మరి ఎందుకు తీసుకొద్దాం అనుకున్నాను. అప్పటికి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. ఈ రూమ్ ఓనర్స్ చాలా బాధ హైదరాబాద్లో. ఎందుకు? ఓనర్స్ అంటే బ్యాచిలర్స్ ఇంకా తింటారన్న బుర్ర, ఎవరో రావద్దు, ఏంది చేయొద్దు అని చాలా ప్రాబ్లం అయింది. ఆ రూమ్ ఓనర్స్ కొంచెం చాలా మైండ్ డిస్టర్బ్ అయింది నాకు. రూమ్ ఓనర్ల వాళ్ళు చాలా డిస్టర్బెన్సెస్లోకి వెళ్ళిపోయినాను. ఎందుకో తెలియదు మరి అంతా. మేము ఎప్పుడు అంటే రెంట్ హౌస్లు మేము తెలియదు, అంటే చిన్నప్పటి నుంచి ఓన్ హౌస్ కదా, ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడికి వచ్చి ఒకేసారి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, చెప్పులు బయట ఉండకూడదు, ఎవరు రాకూడదు, మీరు గోల్ చేయకూడదు, మేమంతా ఏం లేదు, మరి మంచోళ్ళకే తగులుతారేమో తెలియదు. ఓకే. కానీ ఇంటి ఓనర్స్ కూడా ఎట్లుంటారో నేను చెప్తా. ఒకవేళ అంటే వాళ్ళ మైండ్ సెట్లో ఎట్లుంటారు అంటే బ్యాచిలర్స్ అనగానే తాగుతారు, అల్లరి చేస్తారు, ఇవన్నీ ఉంటాయి, ఏ ఇంటి ఓనర్కైనా ఉంటాయి. బట్ ఏంటంటే మనం ఉండే దాన్ని బట్టి కూడా వాళ్ళు తగ్గుతారు.
ఓకేనా? అంటే కావాలని పర్టికులర్గా నిన్ను ఏమన్నారు కదా? పర్టికులర్గా అంటే ఫ్రెండ్స్ వస్తాయి, ఎవరికైనా ఫ్రెండ్స్ కామనే. బట్ ఒకసారి ఫ్రెండ్స్ వస్తే అంటే నువ్వు మంచిగా ఉంటావు, ఫ్రెండ్స్ అరిస్తే కష్టం కదా. మాకు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ఈవెంట్కి వెళ్తాము, సో మాతో పాటు ఇంకో సింగర్స్ కూడా ఉంటారు. అవును. అప్పుడు లేట్ అయినప్పుడు వాళ్ళు మా దగ్గర స్టే చేయడానికి వస్తారు. ఫీమేలా? ఫీమేల్ ఓకే, మేలే వస్తారు. సో అప్పుడు చూసి లైక్ ఆ టైంలోనే ఓనర్ వస్తారు, మీరు ఇద్దరే అన్నారు, ఇంతమంది అడ్వాన్స్ వేసేస్తాం, మీ డబ్బులు మీకు వేసేస్తాం. ముందే చెప్పాలి కదా, ఇట్లా ఈవెంట్ చేస్తా ఉంటాం, ఎప్పుడైనా లేట్ నైట్ అవుతాయి, ఇట్లా సింగర్స్ వస్తారని చెప్పాము కూడా, చెప్తాము అలాగా. ఇంకా అదంతా ఒకటైతే నేను సింగింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటి. కరోనాలో అమ్మాల దగ్గర లేను, వేరే రూమ్ వైజాగ్లో ఉన్నాను. అప్పటి నుంచి పాడుకుంటున్నాను. ఇంటి దగ్గరకు వస్తే ఫస్ట్ అమ్మాళ్ళు అబ్జెక్ట్ చేశారు ఇంట్లో కూడా, అమ్మాయి వయసులో పాడడం ఎందుకురా అంటే ఎవరైనా ఏమని అనుకుంటారు అని. ఊర్లో కూడా మా అమ్మ కూడా వచ్చి బాధపడేది, వాళ్ళు అలా అంటున్నారు, మీ అబ్బాయి ఇంత అలా పాడుతున్నాడు, సిగ్గు అనిపించదా, అమ్మాయి అబ్బాయి వాడు ఎందుకు అలా పాడతాడు, ఎలాగ అంటున్నారు కన్నా ఎందుకు అట్లా పాడేదంటే ఎవరైనా అనుకుంటారమ్మా, వాళ్ళు ఏం పెట్టరు కదా మనకి. నేను డిప్రెషన్ అయ్యి ఆగిపోయేదే ఉంది, కానీ లోపల ఉండేది కాదు, పాడాలిలే ఏముంది అని పాడేవాడిని. ఇంకా మా ఫ్యామిలీ నుంచి వచ్చాయి విమర్శలు, వచ్చాయి అవి కూడా. ఆ తర్వాత ఒక 2-3 ఇయర్స్ వరకు వచ్చింది. నేను స్టార్ట్ చేసి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. 2-3 ఇయర్స్ వరకు వచ్చాయి. వన్స్ స్టేజెస్ ఎక్కి పాడినప్పటి నుంచి కొంచెం కామ్ అవుతా వచ్చారు, కూల్ అయ్యారు. స్టేజెస్ ఎక్కి అంటే అవుట్పుట్ విన్నారు, వినిన తర్వాత కొంచెం కామ్ అయ్యారు. అయినా సరే అప్పటికి డబ్బులు వచ్చేవి కాదు, డబ్బులు వచ్చేది మాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొంచెం ఖర్చులు వస్తున్నాయి. అప్పటికి కూడా ఫ్రీగా పాడడం ఎందుకు, ముందు పాడొద్దు అనేవారు, ఫ్రీగా పాడేది ఏమైనా వస్తుందా, 5 రూపాయలు వస్తుందా, ఎందుకు పాడేది అని. డబ్బులు రాకపోయినా ఎందుకు, ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా. నాకు చదువు, నేను మెడికల్ సైడ్ నాకు ఇంట్రెస్ట్, కానీ ఇంట్లో వాళ్ళు ఫోర్స్, మా అమ్మాయిలకి ఎవరో ఇచ్చేశారు, ఏంటంటే మైండ్ వాష్ చేశారు, ఐటీఐ చదివితే జాబ్స్ వచ్చేస్తాయి ఫాస్ట్ గాని. నాకు బలవంతంగా ఐటీఐలో వేశారు. అందులో ఏమో ఐటీఐ 2 ఇయర్స్ చదివింది నార్మల్ కాలేజ్లో 1 మంత్లో చెప్పేస్తారు. 2 ఇయర్స్లో అదే చెప్పారు. మేము వెళ్ళేది, ఆడుకుండేది, వచ్చేసేది కాలేజ్ నుంచి. ఇంకా నాకు అలవాటు అయిపోయింది. ఆ తర్వాత చాలామంది నాకు మైండ్ వాష్ చేశారు, డిగ్రీ ఉండాలి చేతిలో, డిగ్రీ ఉంటే బెటరు. నాకు చదవడానికి ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకొకసారి ఏం చెప్పాడంటే, మీకు సర్టిఫికేట్ చేతిలో ఉన్న, సర్టిఫికేట్లో ఉన్న మ్యాటర్ మీ బుర్రలో ఉండాలి కదా, లేదంటే సర్టిఫికేట్ ఏం చేసుకుంటారా అంటే నాకు అదే అనిపించింది, నేను చదవకుండా సర్టిఫికేట్ ఏం చేస్తా అని. నేను అప్పటికి ఇంకా నాకు చదివే ఇంట్రెస్ట్ రాలేదు, ఇంకా చదవాల్సిన టైంలో పోయింది, ఇంకా చదివే ఇంట్రెస్ట్ రాలేదు. నువ్వు ఏం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? మాక్సిమం ఎలా ఉంటుందంటే అన్న, ఇప్పుడు పల్లెటూరు కాబట్టి పేరెంట్స్ ఆలోచించింది కరెక్టే. ఐటీఐ చేస్తే తొందరగా గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, సో ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు. చెప్పు, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు. లైక్ అదే ఎడ్యుకేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళకి తెలియదు, మనకి బ్యాక్ లైక్ వాళ్ళు నిజం చెప్తున్నా, ఎడ్యుకేషన్ ఉండదు కానీ వాళ్ళకి తెలివి ఉంటుంది చాలా. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎంత చదువుకున్నా వేస్ట్ అని నిజం చెప్పాలంటే. సో వాళ్ళకి తెలివి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచించి ఇది చేస్తే బాగుంటుంది, మా కొడుకు బాగుపడతాడు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అది ఒకటి. ఇంకోటి ఎలా ఉంటుందంటే, వేరే వాళ్ళు అది చేశారు కదా, నువ్వు కూడా అదే చేయి, అలా ఫోర్స్ ఉంటుంది అనమాట. అట్లా ఉండేది పోటీ. కానీ అందులోనూ మా అమ్మమ్మ ఇద్దరు లేడీసే, జెంట్స్కి ఏమీ తీసుకోకుండా వ్యవసాయం చేసుకుంటూ, ఇద్దరు లేడీస్ అంటే ఎంతో మంది అణచేయడానికి చూస్తారు కదా, ఏంది లేదు. మా అమ్మాయిలు చూస్తే ఒక శివంగివే సాంగ్ గుర్తొస్తుంది నిజంగా. ఎలా అనిపించిన నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే ఇద్దరు, నాకు పర్సనల్గా నేను ఇప్పుడు రూమ్ తీసుకొని మెయింటైన్ చేస్తూ ఉంటాను కదా, నాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. మా ముగ్గురిని చూసుకుంటూ, ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ, ఇంకా ఏవేవి చిట్టీలు కట్టుకుంటూ, ఏవేవి కట్టుకుంటే ఎలా చూసుకున్నారమ్మా అని నాకు అనిపిస్తుంది. నాకు చాలా, నేను బాగా హ్యాపీ అవుతాను. మా అమ్మాయిలు ఇంత చేశారా. మీ అమ్మ పేరేంటి, అమ్మమ్మ పేరేంటి? మా అమ్మ పేరు మాణిక్యం, ఓకే. అమ్మమ్మ పేరు మహాలక్ష్మి. ఓకే. సో వాళ్ళిద్దరు వ్యవసాయం చేస్తున్నారు ఇప్పుడు, ఇప్పటికీ చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళ కోసం ఏదన్నా పాట డెడికేట్ చేయమంటే ఏ పాట పాడతాం? మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా, పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా ననే అనవంట, వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. సూపర్. అయితే మీ
ఆ అన్నయ్య దగ్గర నుంచి చెల్లెల దగ్గర నుంచి ఏమన్నా ఎదుర్కొంటున్నావా నువ్వు? అంటే ఎందుకు ఈ పాటలు పాడడం ఎప్పుడన్నా అని ఉన్నారా? చెల్లి ఆల్మోస్ట్ సపోర్టే నాకు. చెల్లి నేను కలిసి ఉంటాము. అన్నయ్య ఫస్ట్లో అనేవాడు ఎందుకని జోక్స్ వేసుకునేది అంటే ఫ్రెండ్స్ వల్ల బ్యాచ్ ఉంటారు కదా ఎవరో ఒకరు వాళ్ళ వల్ల ఉండేది. కానీ ఇప్పుడు ఓకే, అన్నయ్య కూడా ఏమన్నాడు. ఓకే. ఒకటన్నా ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు అంటే లైక్ కొంచెం ఫేమస్ కాలేదు, లైక్ ఇన్కమ్ కూడా రాలేదు. సో అప్పుడు ఎవరైనా అంటారు. తనకు కూడా చాలా ఎలా అంటే ఫ్రీగా వెళ్ళి పాడేవాడు. ఇంత రాజమండ్రి సైడ్ అటు పాడినప్పుడు మేల్ సింగర్స్ తనతో పాడేవాళ్ళు కాదు, లైక్ ఎందుకు పాడేది అన్నట్టు లైక్ చూసేవాళ్ళు. అండ్ తను కూడా చాలా ఫీల్ అయ్యేవాడు. బట్ ఇప్పుడు ప్రౌడ్లీగా వాళ్ళే నేను నీతో పాడతాను వెయిట్ చేస్తున్నారు. సో మీ ఇద్దరితోటి డ్యూయెట్లు పాడుతుండే కదా, ఇంకా హైలైట్ అవుతున్నాయి కదా. సో నెక్స్ట్ ఆ పాటలు పాడిస్తాం మీతోటి. ఇంకొకటి నిజంగా పాటలు మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళు పక్కన ఎవరు పాడితే ఏంటని చూడరు, ఎలా పాడుతున్నారు అని చూసి పాడతారు. అట్లా పాడేవాళ్ళు అసలు వాళ్ళు పాట కోసం పాడుతున్నారు, పక్కన లేడీస్ కోసం పాడతారో అర్థం కాదు. ఓకే. మరి వీళ్ళిద్దరు ఎవరి కోసం పాడతారు? వీళ్ళు పాటగాళ్ళన్నా, పాట కోసం పాటగాళ్ళు ఇద్దరు. పాటగాళ్ళ ఇద్దరు? ఓకే. సో ఆటగాళ్ళు కదా? తెలీదు నాకు. చలో ఇప్పుడు మీరు రాజేష్ గారు, సో ఏంటి బ్యాక్గ్రౌండ్? నేను వీళ్ళిద్దరి స్టోరీలు విని అంటే ఎప్పుడు ఇంత డీప్ డిస్కషన్ చేయలే అనమాట. కాదు, మీరు కూడా ఎప్పుడు మాట్లాడుకోలే ఇవన్నీ? అంటే తెలుసు అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళా, వీళ్ళు ఇంటి వరకు వెళ్ళలేదు కానీ ఆల్మోస్ట్ తెలుసు. బట్ ఇంకా వింటుంటే ఇంటుందా అనేసి. ఓకే. సో మీదెక్కడ? నాది హిందూపురం దగ్గర కొనతట్టుపల్లి అనే విలేజ్. సో చాలా చిన్న విలేజ్, 50 houses ఉంటాయి అంతే. సో మా డాడీ పేరు రవీంద్రారెడ్డి, అమ్మ పేరు జయలక్ష్మి. సో అమ్మ డాడీ, మాకు అక్క ఉంది, అక్కకి మ్యారేజ్ అయిపోయింది, కర్ణాటకలో ఉంటారు వాళ్ళు. సో అక్క బావ ఆర్ దేర్ డూయింగ్ గుడ్. అండ్ మమ్మీ అంటే చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో అలా చదివించారు, బాగా చదివించాలి. ఎందుకంటే మా టోటల్ ఫ్యామిలీ మంచి ఎడ్యుకేటెడ్స్ ఉన్నారనమాట, అందరూ ఇంజనీర్స్, డాక్టర్స్ అలా ఉంటే. కానీ మేము మాత్రం పల్లెలో నిలిచిపోయాం బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ వల్ల. డాడీ పల్లెటూరులోనే వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. సో ఇంకా వ్యవసాయంలో కొంతమంది ఫ్రెండ్స్ జతలో ఉండి తాగుడు అలవాటు చేసుకొని అలా చాలా ఇబ్బంది పడి మమ్మీ చాలా కష్టపడింది, అమ్మ చాలా కష్టపడి పెంచింది. సో ఇలా ఒకరిని చదివిస్తే సరిపోద్దని నన్ను మాత్రం చదివించారు. అక్కని ఎక్కువ చదివించలేదు, ఇంటర్ వరకు చదివించి మ్యారేజ్ చేసి పంపించేశారు. వాళ్ళకి మంచోళ్ళు చేసుకున్నారు అనమాట. వీఆర్ హ్యాపీ. అండ్ నా విషయానికి వస్తే లైక్ ఇంజనీరింగ్ చేస్తానా లేదా అనుకున్నాను. అప్పుడు మా మామ సడన్ గా, తను డాక్టర్ అనమాట, తను బళ్ళారిలో అప్పుడు చేసేవాడు. అక్కడికి పిలిచాడు. నాకు తెలియదు ఎందుకు పిలుస్తున్నాడో తెలియదు. సమ్ అమౌంట్ చేతిలో పెట్టి, అంటే నాకు సీట్ వచ్చింది, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, చిన్న కాలేజ్లో వచ్చింది. కానీ ఐ మీన్ అమౌంట్ దీనికైనా కావాలి కదా, హాస్టల్ ఫీజుకి. అమౌంట్ చేతిలో పెట్టి నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు అన్నాడు. సో అక్కడ నాకు ఎంకరేజ్మెంట్ బాగా వచ్చింది. అండ్ మా కాలేజ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఎవ్రీ సెమిస్టర్ నేను టాప్ వచ్చేవాడిని. సో ఐ మీన్ క్లాస్ టాపర్. సో అక్కడ మాకు ఇది అమౌంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఆ అమౌంట్ తో కొద్దిగా 2 years నాకు హాస్టల్ ఫ్రీ అయిపోయింది, నేను టాపర్ అయి ఉండడం. సో అలా చదివేసుకున్నా, ఇంజనీరింగ్ మొత్తానికి అయిపోయి. తర్వాత 6 months నాకు ప్రశాంత్ పావని అని 2 friends ఉన్నారు. వాళ్ళే నా హాస్టల్ ఫీజు కట్టి, బెంగళూరులో మా ఫ్రెండ్సే నాకు హాస్టల్ ఫీజు కట్టి, నువ్వు ఫస్ట్ అంటే వాళ్ళు ట్రిపుల్ చేశారు, ఎలక్ట్రికల్ చేశారు, నేను కంప్యూటర్ సైన్స్, సో నీకు తొందరగా జాబ్ వస్తుంది, ఆల్రెడీ నువ్వు కోర్సెస్ చేస్తున్నావు కాబట్టి అని వాళ్ళు ఒక 6 months నన్ను పోషించారు అనమాట హాస్టల్లో. సో నాకు తొందరగా జాబ్ వచ్చింది. తర్వాత నేను వాళ్ళని చూసుకొని ఇప్పుడు వాళ్ళు కూడా ఐటీలో ఉన్నారనమాట. అలా బాగుంది అనమాట. ఇదంతా బాగుంది. కాకపోతే అమ్మ ఎప్పుడు కష్టపడింది, ఇప్పుడు జాబ్ వచ్చి అంత మంచిగా ఉండే టైంలో అమ్మకి డయాలసిస్ 2 kidneys ఫెయిల్ అయ్యాయి. ఇక్కడ నేను ఒక పాయింట్ చెప్పాలి అందరికి కూడా, దయచేసి ఎవరు కూడా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకండి. పెయిన్ కిల్లర్స్ వల్లే మా అమ్మకి చాలా ప్రాబ్లం వచ్చింది. తెలియకుండా ఎన్నంటే అన్ని పెయిన్ కిల్లర్స్ యూసేజ్కి మించి వేసుకుంది. అలా కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చి 2 kidneys ఫెయిల్ అయిపోయి డయాలసిస్ వచ్చింది. సో ఇంకా డయాలసిస్ సెంటర్కి డైలీ వెళ్తుండడం వల్ల ఒక 6-7 months సస్టైన్ అయ్యింది. 7th month లో అనుకుంటా కరోనా సెకండ్ వేవ్లో మా అమ్మ కరోనా వచ్చి చనిపోయారు.
ఓకే. సో డయాలసిస్ ప్లస్ కరోనా కదా సో తట్టుకోలేకపోయింది, అలా ఇంకా వెళ్ళిపోయింది అనమాట. ఓకే. అంటే కరోనా టైంలో చాలా మంది కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ దగ్గర రావడానికి చాలా భయంతో చాలా మంది రాలేరు. సో చాలా మంది సేవలను కూడా GHMC వాళ్ళు చేయడం అది ఇది చేయడం జరిగింది. అంటే ఆ సిచ్యువేషన్ మీరేమైనా ఎదుర్కొన్నారా? అంటే నాకు ఒక రోజు నేను ఈవెంట్ లో ఉన్నా, పుట్టపర్తిలో ఈవెంట్ పాడుతున్నా, సడన్ గా కాల్ వచ్చింది అనమాట, అమ్మ ఇలా చాలా సిక్ అయిపోయారు అంటే ఇంకా నువ్వు వస్తే మనం హాస్పిటల్ కి వెళ్దాము, ఏంటి ఉంది కరోనా అని తెలియదు. సో అప్పుడు మేము ఒక నెఫ్రాలజిస్ట్ కిడ్నీస్ చూసి ఆయన దగ్గరికి వెళ్తే CT స్కాన్ చేసి కరోనా ఉందని చెప్పేశాడు. ఇప్పుడు మాకు అసలైన కాంప్లెక్స్ ఎక్కడ వచ్చింది అంటే డయాలసిస్ ప్లస్ కరోనా ట్రీట్మెంట్ రెండు జరగాలన్నమాట. ఆ హాస్పిటల్ ఎక్కడ దొరకలే, ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్ కి కాల్ చేసి అడిగాను, నాకు స్టిల్ గుర్తుంది, ఆ కార్ నిలబెట్టేసి నేను పిచ్చర్ని అయిపోయా, ఏ హాస్పిటల్లో దొరుకుతురా భగవంతుడా ఇప్పుడు అనేసి. బెంగళూరుకి వెళ్ళిపోయాము, ODC అనే ఊరి దగ్గర నుంచి డైరెక్ట్ కార్లో వెళ్ళిపోయాము అనమాట. అంటే వేరే హాస్పిటల్లో జాయిన్ చేస్తామని తిరుపతికి వెళ్తున్నాము. అప్పుడు ఇంకా నా వల్ల అవ్వదు, నన్ను మంచి హాస్పిటల్లో జాయిన్ చేయండి అంటే అమ్మ అలా వెళ్ళి 17 days ఉన్నారు అమ్మ. 17th day ఇంకా చనిపోయారు అనమాట. సో అది సో బాగా చూసుకునే టైంలో అమ్మ లేరు, బట్ డాడీ మళ్ళీ అమ్మ బాగున్నప్పుడే డాడీ తాగుడు మానేశారు. ఇప్పటికి ఒక 10 years అయిపోయింది డాడీ తాగుడు మానేసి. సో వీఆర్ హ్యాపీ. ఏం చేస్తున్నారు ఇప్పుడు డాడీ వ్యవసాయం చేస్తారు. డాడీ ఒక్కరే ఉంటారు, తను ఒక 5 మందిని చూసుకుంటాడు బాగా. సో హ్యాపీగా తను చేసుకుంటాడు ఫుడ్ అంతా, సో హ్యాపీగా ఉన్నాడు. ఓకే. సో లవ్ మ్యారేజ్ ఇది? లేదన్న, అరేంజ్డ్ మ్యారేజ్. నాకు మ్యారేజ్ అయింది. సో నా వైఫ్ పేరు పద్మావతి, 2 పిల్లలు. సో దేవిక్ అండ్ హర్విక్, దే ఆర్ డూయింగ్ గుడ్. వాళ్ళు ఫ్యామిలీతో నేను ఇక్కడే ఉంటాను, డాడీ ఒక్కరు పల్లెటూరులో ఉంటారు. వస్తూ ఉంటారా హైదరాబాద్? వస్తూ ఉంటారు పిల్లల్ని ఆడిస్తూ. సో బాగుంది. సో అంటే ఏంటంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత, అంటే వీళ్ళకైతే మ్యారేజ్ కాలేదు ఇంకా, వీళ్ళు ఎక్కడంటే అక్కడ తిరగవచ్చు. అంటే మీరు రీసెంట్ గా మీరు ఈవెంట్ కూడా వెళ్ళినప్పుడు బస్ లో కష్టాలని చెప్పేసి వీడియో చేసారు, ఏదో కష్టాలని చెప్పేసి. సో అంటే ఇట్లా మీరు ట్రావెలింగ్ చేస్తా ఉంటే ఇక్కడ మీ వైఫ్ ఒక్క ఆమె ఉంటది, అంటే ఇట్లా ఇబ్బందిగా కొద్దిగా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే తనకి ఇబ్బందిగానే ఉంది. కానీ నన్ను రిస్ట్రిక్ట్ చేస్తే నా హ్యాపీనెస్ ఎక్కడ వెళ్ళిపోతుందో అని తను సాక్రిఫైస్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది బాగా. నువ్వు వెళ్ళు పర్లేదు, నేను చూసుకుంటాను పిల్లల్ని. అంటే 2 అబ్బాయిలు కదా, ఇద్దరు చిన్న పిల్లలు, అబ్బో టూ మచ్ అల్లరి ఉంటది. తన సపోర్ట్ వల్లే నేను వెళ్తున్నా. కొడతారా పిల్లల్ని మీరు ఏదైనా కోతిపల్లి? మామూలు, ఇంకా అది తక్కువే కొట్టడం. సో అంటే ఇక్కడ సింగింగ్ చేస్తూ ఈవెంట్స్ చేస్తూ అటు జాబ్ కూడా జాబ్ చేస్తున్నా. ఓకే. అంటే సాఫ్ట్వేర్ లో 10 years నుంచి చేస్తున్నా. ఓకే. సో అక్కడ ప్యాకేజ్ బానే ఉంటది కదా 10 years అంటే. సో ఇక్కడ సింగింగ్ లో కూడా ప్యాకేజ్ బానే ఉంటది. ఎక్కువ సంపాదించట్లేదు, బట్ సింగింగ్ ఈజ్ ప్యాషన్ బాగా. అంటే ఇంత అమౌంట్ కోసం వెళ్తున్నాం అనేది కాదు. సో అందరూ అనుకుంటుంటారు వీళ్ళు బాగా ఈవెంట్స్ చేస్తున్నారు, బాగా సంపాదించేస్తున్నారు. సో ఏ అమౌంట్ వస్తుందో దానికి మేము హ్యాపీ. ఓకే. సో ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది అయితే ఉంది. ఓకే. సో అమ్మకి ఏదైనా పాట డెడికేట్ చేస్తే ఒక మంచి సాంగ్. డెఫినెట్గా. ఏ నోమునో చిందు, ఏ పూజ చేసిందు, పరమేశ నీ వరము పొంది, మురిసింది ఆ కన్న తల్లి, తన శ్వాసతో బంధమల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై, మోడై మిగిలి ఈ తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగతో, గుండె తడిసిపోలేద జగదీశ. ఇటువంటి తల్లి నీకుంటే ఈశ, కనుగొందువేమో ఈ తల్లి ఘోష. చెప్పమ్మ నువ్వు పార్వతి, అమ్మంటే ఓ హారతి. సూపర్. అసలు ఈ పాట నేను మా అమ్మ చనిపోయాక 11 days ఫంక్షన్ చేస్తాం కదా, అక్కడ పాడాను అనమాట. అంటే మా అమ్మ ఎక్కడా వెళ్ళిపోలేదు అనేది అయితే నాకు ఉంది. నా చుట్టూరనే నన్ను చూస్తూ ఉంటుంది అనేది ఎప్పుడు ఉంటది. సో ఈ వాల్ పేపర్ కూడా మా అమ్మ అనమాట. సో తిన్నప్పుడు నేను చూస్తూనే ఉంటా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ లోపలికి వచ్చినా కూడా అమ్మ ఫోటో చూసుకొని వచ్చా అనమాట. సో ఏ పని చేసినా అమ్మని చూస్తాను.
సో సో మీ నాన్న ఫోటో ఉందా? ఇంట్లో ఉందన్న. ఓకే. అంటే నేను ఎందుకు అడిగినంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, అంటే అసలు ఎట్లా ఉంటాడో నేను చూడలేదు అది ఇది అని చెప్పేసి. అంటే నాన్న మిస్ అవుతా ఉంటావా? మిస్ అవుతాను అంటే మిస్ అవుతాను. అంత బాండింగ్ వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే మనకి ఎక్కువ ఎమోషన్స్ అవి ఉంటాయి. అంటే ఇప్పుడు వేరే ఫ్రెండ్ వాళ్ళ అలా ఇప్పుడు ఫాదర్ గురించి చెప్పిండు. అలా అనిపిస్తుంది నాకు ఉంటే బాగుండేది కదా, మా నాన్న చూసుకునేది, మా నాన్న కొట్టేది తిట్టేది అన్నీ ఉంటాయి. సో నాకు అంత బాండ్ లేదు, నాన్న ఎలా ఉంటారో కూడా తెలియదు నాకు. సో అనిపిస్తుంది అనమాట. అంటే అంతే కదా. నాన్న ఉండాలి, అమ్మ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అమ్మ లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇళ్ళలో. అసలు ఇప్పుడు మాకు సింగిల్ పేరెంట్ వల్ల చాలా ఇబ్బందులు అసలు. అండ్ నా వైఫ్ కూడా చెప్తూ ఉంటుంది, నాకు అత్తమ్మ లేదు, నాకు ఇలా ఇది చేస్తే మంచిది, ఇది చెయ్యకపోతే మంచి, ఇది ఇలా చేయకూడదు అని చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. మనం ఇష్టం వచ్చినట్టు చేసేస్తున్నాం, ఇష్టంగా తిరిగేస్తున్నాం. మనల్ని అత్తమ్మ ఉంటే రిస్ట్రిక్ట్ చేసేది, సో ఏది చేయాలి మంచి చెడు చెప్పేది అనేసి. ఆడవాళ్ళు నిజంగా ఉండాలి. సో మొత్తానికి అందరిని ఏడిపించినా నువ్వు మాత్రం స్ట్రాంగ్, నువ్వు వస్తలేడు. మీరు మా ఎప్పుడెప్పుడు అన్ని లైక్ మా ఎమోషనల్ అన్ని. మీ ముగ్గురులో స్ట్రాంగ్ ఎవరో తెలుసా మీకు? నరేష్ చాలా స్ట్రాంగ్. ఎమోషనల్ అవ్వడు. అందరు నువ్వే ఎమోషనల్ అనుకుంటారు కానీ నువ్వు ఎమోషనల్ కాదు. వీళ్ళిద్దరిని నువ్వే ఏడిపిస్తావు. ఎందుకంటే చూసి గట్టిగా అలవాటైపోయింది. అంతేనా? ముందు ఉండేది చాలా ఉండేది. వీళ్ళిద్దరూ పరిచయం కాకముందు ఇంకా నాలో నేనే అట్లాగా పరిచయం అయినా కొంచెం ధైర్యం చెప్పారు, నేను కూడా చూసి ఇంకంతే. కాదు, మీ ఇద్దరు జోడి బాగుంటుంది, మీ ఇద్దరు జోడి బాగుంటుంది. మీరు సాంగ్స్ పాడుకుంటా, సో అంటే నువ్వు పాడు అని చెప్పేసి ఇట్లా నువ్వు చూపిస్తూ ఉంటావు, సో ఈయన ఏదో చేస్తూ ఉంటాడు. సో డూయెట్లు ఎక్కువ పాడతారు కదా. సో ఇప్పుడు మేము హ్యాపీగా వ్యూవర్స్ చూసి హ్యాపీ అయ్యే విధంగా ఏదైనా మంచి డ్యూయెట్లు, నువ్వు ఒక రెండు రెండు పాడండి. చూపించడం అంటే ఎలా అంటే సాంగ్ పాడుతున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. అవును. సో నా పక్కన తనే పాడతాడు కాబట్టి నేను తన్ని చూసి ఇంకా ఇన్వాల్వ్ అయిపోయి, అంటే హీరోయిన్ లాగా ఫీల్ అవుతావు. హీరోయినే కదా మా పక్కన ఇంకా అట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుంది అన్న నాకు. అయితే నువ్వు అట్లాగే చూడాలి, అట్లా చూస్తా ఇట్లా చూడాలి. సరే, నువ్వు అట్లాగే చేయాలి. ఇప్పుడు తనకి సూట్ అయ్యే పాట పాడతా. ఓకే, డన్. హే మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మీసాల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాల, మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల. అట్ట కన్నెర్ర చేయాలా, కారాలే నూరెల్లా. ఇట్ట దుమ్మెత్తిపోయాలా, దూరాలే పెంచేలా. కొందేళ్ళు కోపం వస్తే చిరుతకి చెమటలు పట్టేలా. నీ వేషాలు చల్లే, నువ్వు కాక పడితే కరిగేటంత సీనే లేదులే. అందితే జుట్టు అందకపోతే కాళ్ళ బేరాల, నువ్విట్ట ఇన్నోసెంటే వేసే పెడితే ఇంకా నమ్మాల. ఓ బాబు నువ్వే ఇంతేనా, మగ ఛాతి మొత్తం ఇంతేనా. గుండెల్లో ముళ్ళు గుచ్చి పువ్వులు చేతికి ఇస్తారా. మీసాల నరేష్. నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలి నరేష్. కాదు, నేను ఏమనుకున్నా తెలుసా, అంటే మీసాల పిల్ల నిజంగా పాట ఉంది కదా. అయితే ఈయన గురించి అనుకున్నాను. సో మా మీసాల పిల్ల ఫీమేల్ సింగర్ తనే కాబట్టి తనే మా మీసాల పిల్ల. ఓకే. కాదు, ఎప్పుడైనా తప్పుగా అనుకోవద్దు నరేష్, ఎప్పుడైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అంటే లేడీ డ్రెస్ లాగా వేపిద్దామని అనుకున్నారా? నిజం చెప్పంటే మాకు ఎప్పుడు అనిపిస్తుంది తెలుసా, సో మాకు కొన్నిసార్లు ఫీమేల్ సింగర్స్ కావాలి అంటారు. అది లైక్ ఎలా అంటే రేపు ఈవెంట్ అని సడన్ గా చెప్తారు. సో అప్పుడు మాకు ఎన్ని డ్రెస్ వేయించి మిసాలు తీసుకుని తీసుకెళ్దాం అన్నట్టు కామెడీగా అంటూ ఉంటారు. ఎప్పుడైనా వేసుకొని చెప్పేసి అని లేదు అట్లా ఏమన్నా. సో అంటే ఈవెంట్ వాళ్ళు ఎవరన్నా లేడీ డ్రెస్ వేస్తే బాగుంటది అని అనడం కానీ అట్లేం లేదు. ఒక్కటి అడిగింది ఏంటంటే డ్యూయల్ వాయిస్ లో పాడమనండి, మేల్ కూడా పాడితే పాడమనండి అన్నారు. కానీ తనకి మేల్ చాలా కాబట్టి మేము ట్రై కూడా చేసాం. భజన సాంగ్స్ లో ఫీమేల్ కంటే మేల్ ఎక్కువ భజన్స్ ఉంటాయి కదా, సో అలా భజన్ లో ట్రై చేసాం. కానీ తనకు అప్పుడు ఒక 1-2 వీక్స్ ఇబ్బంది వచ్చేసింది అసలు. సో అందుకని వద్దు, స్టాప్ చేసి నీకు ఏది కంఫర్ట్ ఉంటే అదే పాడు, ఎవరు ఏమనుకున్నా నీకు కంఫర్ట్. ఫీమేల్ వాయిస్ మీద ఎఫెక్ట్ పడిపోతుంది, మేల్ పాడుతుంటే ఫీమేల్ వాయిస్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది అనమాట.
అది వస్తే అంత ఫీల్ అయిపోయాడు కదా, మేల్ వస్తుంది ఫీమేల్ ఎఫెక్ట్ అవుతుంది అంటే ఓకే పర్వాలేదు మేల్ వచ్చేస్తుంది కదా, అది రాకపోగా ఇది కూడా పోతుంది. తనకి ఏం ప్రాబ్లం లేదు, రాకపోగా ఇది కూడా పోతుంది. చెల్ల మీరు ఇద్దరు ఇప్పుడు నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చెయ్యి కలిపే ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది, నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలయ్యింది, పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలేది. నిజంగా నిజంగా ఇలా ఈ రోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి విడ్డూరంగా ఉందిలే ఇది. సూపర్ అసలు. కాదు ఇట్లా పాడుతూ ఉంటారు కదా, మీ వైఫ్ చూస్తుందా? చూస్తుంది. ఏమంటది? మా ఫస్ట్ వ్యూవర్ చెప్తాను యాక్చువల్లీ, అరే చూడరా ఎంత బాగా పాడుతున్నాడు, వాయిస్ ఎంత బాగుందో అంటది. అవునా? బాగా రాలేనప్పుడు ఎందుకు నరేష్ అట్లా పాడుతున్నావు, నాకు ఎందుకో నీరసంగా అనిపిస్తుంది, మంచిగా పాడు, లేదని ఏదైనా సాంగ్ సజెస్ట్ చేయడం బాగా చెప్తుంది అక్క. ఫస్ట్ ఫీడ్బ్యాక్ వైఫ్ నుంచే వస్తుంది, బాగుంది బాగాలేదు ఓకే. అంటే మీరు ముగ్గురు ఒక్కోసారి ఇంటికి వెళ్తా ఉంటారు? అప్పుడప్పుడు వస్తారు, కలుస్తుంటాం. ఈవెంట్స్ కి నేను ఇప్పుడు సాటర్డే సండే ఏమైనా ఈవెంట్స్ ఉంటే పిల్లలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు కూడా కొద్దిగా బయటకు వచ్చినట్టు ఉంటది అనేసి తీసుకెళ్తా అనమాట కుదిరిన ఈవెంట్స్ కి. పిల్లల్నా లేకుంటే పిల్లల్ని ఫ్యామిలీని కూడా తీసుకెళ్తాను. సో అక్కడ ఒక రోజు యాదగిరిగుట్టలో ఈవెంట్ చేసాం, అక్కడికి ఇప్పుడు టెంపుల్ విజిట్ ఉంటది కదా, సో అలా బెనిఫిట్ ఉన్నప్పుడు తీసుకెళ్తాను అనమాట. అప్పుడు చెప్తుంది బాగా పాడారు, బాగా పాడలేదు, ఇంకా అలా చేయొచ్చు ఇలా చేయొచ్చు. ఓకే, అంటే సజెషన్ ఓకే. సో ఇంకా డూయట్ మీద సో ఈ మధ్య బాగా వైరల్ అయిన సాంగ్ మా ఇద్దరిది, ఇదేమిటమ్మా మాయా మాయా. ఓకే. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా, ముత్యమా ముత్యమా వస్తావా, ముద్దులే మత్తుగా ఇస్తావా, ఓ వింత కవింత నీకంత చొరవ, ప్రియతమా ప్రియతమా ఈ హాయి తొలి ప్రేమ ఫలితమా, పరువమా ప్రణయమా నీ చెలిమిలో తీపి మధురిమా, ఓ ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా, ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను ఏకం కమ్మందా. సూపర్. సో మీరిద్దరు ఇప్పుడు మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముద్దులో దించకిల ముద్ద సింగారమా, నేలకే నాట్యం నిర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే, నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనుకుమా, ఆశకే ఆయువురే పావి మధుమంత్రమా, రేయికే రంగులు పూసావే, కలిసిన పరిచయం ఒక రోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో, నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనుకుమా, నీలకే నాట్యం నేర్పావే నయగారమా, గాలికే సంకెళ్ళేసావే. సూపర్ అసలు. అంటే ఎన్ని పాటలు పాడుతున్నారు కదా, మీకు ఇష్టమైన పాటలు ఏంటి అసలు? అంటే మీకు ఇష్టమైన పాటలు ఒక్కోలు పాడండి. సో ఫస్ట్ శంకర్. ఓకే, సో ఒక దేవుడి సాంగ్ పాడతాను. కోదండ రాముణ్ణి చూడు, కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు, మా తల్లి సీతమ్మ చూడు, అందాలన్నీ చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు, చూడయ్యో ఆ రూపం అపురూపం, నిలపాలో గుండె లోపల ఆ దైవం మన కోసం
వెలిసాడో ఈ నేలపై ఇలా. కోదండ రాముణ్ణి చూడు కోరింది ఇచ్చేటివాడు, ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ చూడు. సో ఇప్పుడు మీరే ఓకే. ఏ పువ్వు ఏ తేటిదన్నది ఏనాడో రాసున్నది, ఏ ముద్దు ఏ మోవిదన్నది ఏ పొద్దో రాసున్నది. బంధాలే పెనవేయు వయసుకు అందాలే దాసోహమనగా, మందారం బిరబూయు పెదవుల మధులనే చవి చూడమనగా. పరువాలే ప్రణయాలే స్వప్నాలే స్వర్గాలై, ఎన్నెన్నో శృంగార లీలలు కన్నుల్లో రంగేళియలదెను ఆకాశం. ఏనాటిదో అనురాగం ఆనాటిది, ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది. సూపర్ అసలు. సో నెక్స్ట్ నువ్వే రాజేష్. నాకు సింగింగ్ పాడాలని ఎక్కువ ఇంట్రెస్ట్. మా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సో తన సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, అన్ని పాటలు ఇష్టం, దాంట్లో ఈ సాంగ్ చాలా ఇష్టం. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా. భూమి కనలేదు ఇన్నాళ్ళుగా, ఈమెలా ఉన్న ఏ పోలిక, అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా, గుండెల్లో కొలువుండగా. సూపర్ అసలు. అంటే బాలుగారి పాటలు నువ్వు ఎక్కువ నేర్చుకుంటావు కదా? ఫస్ట్ స్టార్టింగ్ నేర్చుకుందే బాలుగారి పాటలు, చిత్ర గారి పాటలు. ఓకే. అంటే ఈ లవకుశ మూవీ చూసిరా మీరు? పాత లవకుశ మూవీ, అందులో సాంగ్ వచ్చా? ఇద్దరు పాడతారు, వినుడు వినుడు రామాయణ. దాంట్లోది రాదు కానీ శ్రీరామరాజ్యం అని ఇంకో మూవీ వచ్చింది, బాలకృష్ణ గారిది, నయనతార. ఓకే, ఒక్కసారి. సీతారామచరితం శ్రీ సీతారామచరితం, గానం జన్మ సఫలం, శ్రవణం పాపహరణం, ప్రతిపద పదమును శృతిలయాన్వితం, చతుర్వేద వినుతం లోక విదితం, ఆది కవి వాల్మీకి రచితం సీతారామచరితం. కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండదండగా తమ్ముడుండగా, అడవి తల్లికి కనుల పండుగా. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణక, సుత్తులు తెలిపి పొమ్మని హద్దులు మీరి పైబడగా, తప్పనిసరి అయి లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి, అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి. సూపర్ అసలు. సో మీరు ముగ్గురు కలిసి ఏదైనా పాట పాడిరా? పాడామన్నా. ఏ పాట? నిన్ననే పాడాం, నిన్న ఒక ఈవెంట్ లో పాడాం, ఫ్రెండ్షిప్ డే స్పెషల్. ఓకే, నిన్న పాడాం. ఓకేనా, ముగ్గురం పాడేద్దాం కలిసి. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. సూపర్ అసలు.
అయితే ఇంత బాగా వాడుతున్నారు కదా, ఎప్పుడన్నా ఈవెంట్స్కి పిలిచి డబ్బు లేకుండా ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అలాంటి సిచ్యువేషన్స్ నేను ఫేస్ చేశాను. ఓకే. సో ఇంతకు ముందు అప్పుడు నుంచి పాడేవాడిని కదా. సో ఎలా అంటే పెళ్ళి అయిపోతుంది, ఈవెంట్ అయిపోతుంది, లేదా వాట్ ఎవర్ ద ఈవెంట్ అయిపోయినాక మేము ఫోన్ పే చేస్తామంటారు. ఇంకా ఫోన్ పే చేస్తాము అన్నారంటే ఇంక అక్కడతో అయిపోయింది. సో ఇంకా డబ్బులు రావు. ఎవరో లైక్ అందరూ చేస్తారని కాదు, కొంతమంది. సో అలా ఒక్కసారే జరిగింది. సో అప్పటి నుంచి ఫోన్ పే ఇంకొక హాఫ్ అన్ అవర్ అక్కడే అయినా వెయిట్ చేసి మన అమౌంట్ ఏది రావాలో మనకి అది తీసుకొనే వస్తున్నాం. ఓకే. సో ఎన్ని లాంగ్వేజ్లలో పాడతారు మీరు సాంగ్స్? ముగ్గురు. అంటే పాడడం ఎలా అంటే లాంగ్వేజ్ తెలియదు, బట్ నేర్చుకొని లిరిక్స్ చూసుకుంటా ఎన్ని లాంగ్వేజ్ అయినా పాడేస్తాం. సో నువ్వు ఎన్ని లాంగ్వేజ్లు పాడతావు పాడితే? అలా లైక్ హిందీ పాడుతాను, తమిళ్ పాడతాను, కన్నడ పాడతాను, మా బంజారా సాంగ్ పాడతాను, అండ్ ఒకటి మరాఠీ పాడతాను. అవునా? సరే, నువ్వు ఒకటి ఇప్పుడు బంజారా ఒకటి, తమిళ్ సాంగ్ ఒకటి. తమిళ్ పాడను కానీ మరాఠీ పాడతాను. డన్. ఓకే. తర్వాత నీకు వస్తుంది. గోలకొండ గెటే పరవాట దిట్టోయే పుచి వాట దిట్టోయే, గోలకొండ గెటే పరవాట దిట్టోయే పుచి వాట దిట్టోయే, గగరో హుసేర పరణ మురస బెటీర హరద భూల బెటీర, గగరో హుసేర పరణ మురస బెటీర హరద భూల బెటీర, గోలకొండ గెటే పరవాట దిట్టోయే పుచి వాట దిట్టోయే, గగరో హుసేర పరణ మురస బెటీర హరద భూల బెట్టిర్రా. సో అంటే నువ్వు పాడుతుంటే బాగుందని వింటున్నాం, కానీ మాకు మాత్రం ఏం రాదు. జస్ట్ అంటే ఆ భాషలో నాకు కాయ కరొచ్చి అనేది ఒకటి. కరెక్టేనా నేను అన్నది? అంటే ఏం చేస్తున్నావునా? ఏం కాయం కర్రొచ్చి, కాయం కర్రొచ్చి అంటే కాయ కర్రొచ్చి లైక్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్ మారేటప్పటికి మనకి అది మారిపోతుంది. టాకింగ్ ప్రొనౌన్సియేషన్ మారిపోతుంది. Hmm. కాయం కర్రొచ్చి అంటే అబ్బాయిని ఏం చేస్తున్నావు, కాయం కర్రిచ్చి అంటే అమ్మాయిని లైక్ అమ్మాయిని నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పేసి. నేను అమ్మాయిలాగా చూస్తుండే ఇష్టం మరిగా. సో మరాఠీ. ఓరంగపోతి 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 హాయ్ రంగపోతి రంగపోతి కోనో కోలోతా హొస్సె కతే కోహో కోహోతా, రంగపోతి రంగపోతి కోనో కోలోతా హొస్సె కతే కోనో కోతా, ఎలాచి లాచి ఓ ఎలాచి లాచి ఎలాచి లాచి ఓ ఎలాచి లాచి హాయ్ లైచి లచి లైచి లచి మోతాదు నైకోరు హోతా. అర్థం కాలేదు కానీ విన్నాం, బాగుంది. నాకు కూడా తెలియదు దానికి మీనింగ్ కూడా తెలియదు. బట్ సింగర్స్ ఎవరికైనా కానీ వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి పాడినా వాళ్ళకి మీనింగ్ తెలియదు. పక్కన వాళ్ళు లైక్ ఇలా పాడమని చెప్తేనే పాడతాం. మేము కూడా అలాగే వింటూ చూస్తూ నేర్చుకున్నది. ఓకే. సో ఎన్ని లాంగ్వేజ్లు? నాకు లాంగ్వేజ్లు తెలుగు తప్ప అంత ఏంది రాదు, కానీ పాడతాను. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బంజారా. సరే, నాకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు ఒక్క పాటను అన్ని లాంగ్వేజ్లలో పాడగలవా? ఏదన్నా ఒక పాటని? ఏ పాట? కన్నానులే, అది పాడు ఒకసారి. 3 లాంగ్వేజ్లో సాంగ్ మొత్తం 3 లాంగ్వేజ్లా? మొత్తం కాదు, అంతే. ఒకసారి పాడు. कहना है क्या ये नैनिक अनजान से जो मिले, चलने लगी मोहब्बत के जैसे सिलसिले, ఆళాన ఒరుసేది அறியாமலே அலைபாயும் சிறு பேதைனானோ, உன் பேரும் என் பேரும் தெரியாமலே உள்ளங்கள் இடமாறும் ஏனோ, வாய் பேசவே வாய்ப்பில்லையே வழி தீர வழி என்னவோ, కన్నానులే కలై కలు ఏనాడు ఆగవులే, என் கண்களை பறித்து கொண்டு ஏன் இன்னும் பேசவில்லை, अरमान से दिल में खिले जिनको कभी मैं न जानूं, वो हमसे हम उनसे कभी ना मिले, कैसे मिले दिल न जानूं, अब क्या करे क्या नाम ले, कैसे उन्हें मैं पुकारूं. సో సూపర్. అసలు హిందీ, తెలుగు, తమిళ్ అంతేనా?
హిందీ, తెలుగు, తమిళ్. అంటే ఏదైనా ఒక పాట ఇంకా వేరే లాంగ్వేజ్లో ఏదైనా లాంగ్వేజ్? అది అక్కడ క్రియేట్ చేస్తే మనం పాడగలం. ఓకే. మ్యాక్స్ అది నాకు తెలిసి 3 లాంగ్వేజ్లోనే ఉంది, వేరే ఉందేమో నేను చూడలేదు. సో నేర్చుకున్నాను. కానీ సూపర్గా, అంటే తొందరగా మనకు రావాలి, గుర్తు రావాలి కూడా. బాగా నేర్చుకున్నావు. కాదు, నువ్వు ఏదైనా సింగింగ్ కాంపిటీషన్కి ఏమైనా పాల్గొన్నావు? అంటే ఎక్కడికన్నా వెళ్ళి కాంపిటీషన్స్ అంటే ఆ పాడుతా తీగ ఒకసారి అటెండ్ చేశాను. ఆ తర్వాత అంటే అంత ఇండస్ట్రీలో కూడా అంత అదే ఎంకరేజ్ చేస్తారని లేదు. మామూలు సింగర్స్ పాడతారు, ఓకే. కొంతమంది నేను చూసినంత వరకు మేల్ ఫిమేల్ వాయిస్లో పాడతాడా, వద్దు, డైరెక్ట్గా వద్దని. అసలు పర్టికులర్ షోస్లో వేయడానికి వెళ్ళినా డైరెక్ట్గా వద్దనే చెప్పిన. నా ఫ్రెండ్ అడిగితే చెప్పాడు, డైరెక్ట్గా నేను ఫేస్ చేయలేదు. సో అందుకని నేను ఆగిపోయినాను. ఇంకా అంటే మనం వెళ్ళి చేయించుకునే దానికన్నా మనల్ని పిలిస్తే బెటర్ కదా, అట్లానే చేసుకుందామని చెప్పి నేను ఆగిపోయినాను. ఓకే. సో నెక్స్ట్ నువ్వెన్ని లాంగ్వేజ్లు? అన్ని లాంగ్వేజ్లు ఏం రావు కానీ, అంటే ఏవి పర్ఫెక్ట్గా రాదు. బట్ ఎలా అంటే ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారి పాటలు కానీ, ఇళయరాజా గారి పాటలు కానీ ఒరిజినల్ తమిళ్ చేస్తారు లేదా తెలుగు చేస్తారు. సో వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లో ఫేమస్ కాబట్టి వాళ్ళు ఆల్మోస్ట్ సాంగ్స్ 3 లాంగ్వేజెస్లో ఉంటాయి. తమిళ్ కానీ లేదా తెలుగు, హిందీలో ఉంటాయి. అలాంటిది ఒక సాంగ్ పాట. ఓకే. ఇళయరాజా సాంగ్ అయితే నాకు చాలా ఇష్టం. అది ఏదైనా వచ్చా? అది 2 లాంగ్వేజెస్లోనే. పాడు. మధుర మారి కొழுந்து வாசம் ஏ ராசாத்தி உன்னோடைய நேசம் மானோட பார்வை மீனோட சேரும் மானோட பார்வை மீனோட சேரும் అల్లారు ముత్తుల్లో గాయం విరబూసింది పువ్వంటి ప్రాయం యమహో నియమయమాందం చెలరేగింది ఎగాదిగా తాపం నమో నీ చమచమవాటం సుడిరేగింది ఎడపెడ తాళం. సూపర్ అసలు. ఇంకోటి ఏంటంటే మనము అంటే ఆఫ్ కెమెరాలో ఒక సాంగ్ గురించి మాట్లాడినాం. అదేదో సాంగ్ ఉంటుంది కదా కేరళది, నెంజినిలే ఆ సాంగ్ పాడు ఒకసారి. நெஞ்சினிலே ஊஞ்சலே நாணங்கள் என் கண்ணிலே சிவந்ததே என் மஞ்சளே கல்யாண கனவு என்னுள்ளே ఇన్నాళ్ళిలాలేదులే నాలో ఏదో అలసడేరిగిందిలే ఈడు బరువైందిలే ఏదోలా ఇదేంటి జియజలే జాజలే. 3 లాంగ్వేజెస్ ఉంది ఇది కూడా. కానీ చాలా బాగా పాడినావు. నాకు ఒకటి అర్థం కాలేదు, ఈడు బరువైందిలే అని చెప్పి ఇక్కడ చూసినా ఎందుకు? అట్లా కరెక్ట్ పాడుతున్నామా లేదా అనేది మాకు మేమే ఎట్లా లుక్స్ తో కరెక్ట్ చేసుకుంటాం. ఓకే. అంటే మొత్తం ఆయన చెప్తా ఉంటాడా? అంటే అలా ఏం లేదు. అంటే దగ్గరికి ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇట్లా చూస్తాం అంతే. ఓకే. ఇప్పుడు చూస్తాడు అంటే లైక్ బాగా పాడబడి ఇట్లా చూస్తాం, బాగా పాడు, ఓకే అన్నట్టు చూస్తాం. ఓకే, అట్లా కూడా ఉంటుంది. ఇంటరాక్షన్ అంతా ఐ ఇంటరాక్షన్ ఉంటుంది ఎప్పుడు కూడా. హెయిర్ ఎందుకు పెంచుకున్నావు? స్టైల్ కోసము అండ్ చిన్న అమ్మవారి కోసం పెంచుకున్నా. మొక్కు ఉంది చిన్నది. ఓకే. సో అందుకని పెంచుకున్నావు. సో అంటే మీ లైఫ్లో మిమ్మల్ని ఎవరైనా చీట్ చేసిన వాళ్ళు ఉన్నారా? సో ఫస్ట్ శంకర్ చెప్పు. ఎలా అంటే ఇప్పుడు లైక్ ఫ్రెండ్స్ అయినా కానీ, అది లైక్ డైరెక్ట్గా చెప్పను, ఫ్రెండ్స్ అయినా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఏంటైనా కానీ మన వాళ్ళు అనుకొని మనం సపోర్ట్ ఇస్తాం. అఫ్ కోర్స్ లైక్ మన ఫ్రెండ్స్ అనుకొని మన ఫ్యామిలీ అనుకొని సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ని వాళ్ళు ఎలా అంటే ఓకే సపోర్ట్ ఇస్తున్నాడని చెప్పేసి తీసుకుంటారు. లైక్ ఎలా యూజ్ అండ్ త్రో టైప్లో తీసుకుంటారు. లైక్ మనం ఎలా అనుకుంటాము లైక్ అవతల సైడ్ నుంచి వాళ్ళు అలా అనుకోరు. ఓకే భలే దొరికారు గొర్రెల్లాగా అని చెప్పేసి వాళ్ళు తీసుకొని వన్స్ మన దగ్గర నుంచి వాళ్ళకి పని అయిపోయిన తర్వాత సో క్రెడిట్ లైక్ ఇవ్వరు. సో లైక్ వేరే వాళ్ళకి ఇచ్చేయడం, లైక్ అలాంటప్పుడు మనకేమనిపిస్తుంది అంటే ఇంత చేసాము లైక్ ఫ్రెండ్ అనుకుని ఇంత చేసినప్పుడు అంతా ఎందుకు క్రెడిట్ అని కాదు, బట్ ఒక ఫ్రెండ్ గా కూడా చూడరు అనమాట. లైక్ అన్ని ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, వేరే వాళ్ళ మాటలు తీసుకొచ్చి మనకి చెప్పడం. సో మనకి ముందు మంచిగానే ఉంటారు, వెనకాల మాత్రం మన వెనకాల ఎగ్జాంపుల్ నరేష్ కదా. సో నరేష్ ఏం లేదు, నరేష్ ఏంటంటే కామెడీ చేస్తాను నేను. ఫేస్ టు ఫేస్ తనకి ఏమనిపిస్తే మొహం మీద అదే అనేస్తాడు. ఫ్రాంక్ గా మాట్లాడాడు, నీకు అదే కోపం వస్తుంది అంటే అది అలా మాట్లాడితే ఇంకా మంచిది. వెనకాల లైక్ బ్యాక్ బిచ్చింగ్ చేయకుండా
సో మన మొహం మీద మాట్లాడిస్తే ఇంకా చాలా బెటర్ అనిపిస్తుంది. అప్పటికప్పుడు బాధేసినా కానీ తర్వాత లైక్ రిలేషన్ అయితే మంచిగా ఉంది. కోపం వస్తుంది అన్న, ఇద్దరు మాట్లాడుకుంటాం తిట్టుకుంటాం అంతా అయిపోతుంది. మాక్సిమం మా ఇద్దరి మధ్య కన్వర్సేషన్ కోపంతోనే ఉంటుంది. లైక్ బీపీ ఒకటి లైక్ మనకి 120/90 ఉండాలైతే మాకు 180/100 అవుతుంది. ఇద్దరికి అస్సలు పడదు. సో నిన్న ఎవరైనా చీట్ చేసిరా? చీటింగ్ అంటే ఈవెంట్స్లోనే నేను మోసపోయినాను. ఈవెంట్స్లో అంటే సింగర్స్ వేరే లేడీస్ వాళ్ళు జెంట్స్ ఉంటారు. సో నన్ను కూడా తీసుకెళ్ళి పాడించేవాళ్ళు. నాకు అంత తెలియదు. అంటే ఓకే నేను బాగా పాడతాను, మరీ అంత పాయింట్ టు పాయింట్ నోట్ టు నోట్ నేను వేస్తానని నాకే తెలియదు. పాడుతున్నాను, వీళ్ళు తీసుకెళ్తున్నారు అంటే ఓకే నాకు ఇస్తారేమో, పేమెంట్స్ ఇస్తారు, లేదంటే నేను బాగా పాడుతున్నానేమో వాళ్ళకి నచ్చుతున్నానేమో అనుకొని వెళ్ళేవాడిని. కానీ పేమెంట్స్ వచ్చేవి కాదు. ఎన్నో చేసిన ఈవెంట్లు అట్లా చాలా ఫ్రీ ఈవెంట్స్కి తీసుకెళ్ళి చేశారు. ఆ తర్వాత రాజేష్ అన్నయ్య వచ్చిన తర్వాత నువ్వు ఎంత నోటు పర్టికులర్గా పాడుతున్నావురా, సో అందుకు వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. నాకు తెలియదు, ఆర్కెస్ట్రా ఫీల్డింగ్ నేను పోలేదు. సో తను కొంచెం ఇది కదా నేర్పించాడు. ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్కెస్ట్రాలో, ఇట్లా యూజ్ చేసుకుంటారు ఆర్కెస్ట్రా వాళ్ళు. కొత్త వాళ్ళని వస్తే వాళ్ళు అయిపోయినారే, వాళ్ళకి వచ్చి రెక్కలు వచ్చి మొత్తం తెలుసుకునే వరకు వేరే బ్యానర్కి వెళ్ళిపోతారు. సో తెలుసుకునే వరకు ఆ బ్యానర్ వాళ్ళే పట్టుకొని నన్ను ఒకే బ్యానర్ వాళ్ళు పట్టుకొని ఉంచేశారు. నంబర్ ఎవరైనా అడిగితే ఇవ్వకపోయేది. నువ్వు నంబర్ ఎవరికి ఇవ్వకు, నాకు చెప్పమని చెప్పు, వాళ్ళు ఇస్తారు, నా దగ్గరే తీసుకోమని చెప్పు, ఎవరితో నంబర్ ఇవ్వకు, ఏం షేర్ చేయక. పట్టేసుకున్నారు నాకు. ఇప్పుడు రెక్కలు వచ్చినాయా రాలేదా? వచ్చేసాయి రెక్కలు మొత్తం వచ్చేసి మొత్తం ఇంత అయిపోయినాయి. అవునా? ఓకే. ఏమో మళ్ళీ వీళ్ళ చేతులలో ఉన్నావేమని. లేదండి, వాళ్ళే నా చేతుల్లో ఉన్నారు. నిన్న ఎవరైనా చీట్ చేసిన వాళ్ళు? అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు. చీటింగ్ అంటే ఏం లేదు, కానీ పేమెంట్స్ ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. ఓకే. నేను ఇప్పుడు అంటే ఇంతకు ముందు మా బ్యానర్ లేనప్పుడు వేరే బ్యానర్స్కి వెళ్ళేవాడిని. అలా ఇక్కడ నుంచి నేను బస్ బుక్ చేసుకొని జమ్మల్మడుగు అనే ఊరు వరకు వెళ్ళాను. అక్కడ ఒక అతను వేస్తాను పోండి అన్న అనేసి డబ్బులు ఇలా అలాంటి 4-5 సార్లు అయ్యింది. పేమెంట్లు రాకుండా ఉండేది. అవి కామన్, అందరికీ జరుగుతుంటాయి. సో మనం ఎన్నిసార్లు కాల్ చేస్తాం పేమెంట్ వేయలేదు అనేసి. సో ఇంకంతే. ఓకే, ఇప్పుడు అసలైన మ్యాటర్లకు వద్దాం. సో మీరు ఈవెంట్కి ఎక్కడికన్నా వెళ్తారు, మీరు ముగ్గురు కలిసి వెళ్తారు కదా. సో అంటే మీ ముగ్గురులో అంటే ఎక్కువ పిసినారు ఎవరు, అసలు వేస్ట్ గాళ్ళు ఎవరు? సో ఒక్కోరు చెప్పాలి. వేస్ట్ గాళ్ళు అంటే అబ్బా వీడు ఏంద్రా బాబు ఏ చిన్నదానికి ఇట్లా చేస్తాడు అని అనేవాళ్ళు. సో నువ్వు ఫస్ట్, నేను అన్నది ఒక్కోళ్ళు అడుగుతా. సో నువ్వు చెప్పు, పిసినారు ఎవరు వీళ్ళిద్దరిలో? పిసినార్ అంటూ ఏం లేదు మా దగ్గర. ఎవరున్నా ఇట్లా పిసినార్ అనే లేదు, కానీ ఈవెంట్ డబ్బుల నుంచి కట్ చేసుకుంటాం, అన్ని పెట్టేసుకుంటాము, ముగ్గురం షేర్ చేసుకుంటాము. అది కాకపోయినా కానీ నా దగ్గర డబ్బులు ఉంటే నేను పెడతాను, తన దగ్గర డబ్బులు ఉంటే తను పెడతాడు, తన దగ్గర డబ్బులు ఉంటే తను పెడతాడు. డబ్బుల విషయంలో మాత్రం మా దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. డబ్బులు అనేది మేము అస్సలు చూడము. లైక్ డబ్బులు అంటే ఖర్చులు ఏమంటే ఫుడ్ తింటాము, అది తింటాము, ట్రావెలింగ్ పెట్టుకుంటాం, అంతే. దాంట్లో అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ నా వల్ల అయితే వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఇందాక చెప్పినట్టు నీ చిటి మాటికి నాకు కొంచెం ఎమోషన్ నాకు ఎక్కువ. సో వాళ్ళు కొంచెం అనేసారు అనుకో, వీళ్ళు కూడా నన్ను అలా అన్నారే అన్నట్టు నాకు కొంచెం లోపల బాధ అయిపోతుంది. అదంతా ఇలాగే ఉంటాను. ఇంకా వాళ్ళ ఇక్కడ ఒక దెబ్బ వేసి ఇంకా లాకెళ్ళిపోతాను. ఓకే. సో మీరేం చెప్పాలనుకుంటారు? అంటే ఈయన ఎట్లా మీద అయ్యాడు కాబట్టి మీరు ఇద్దరే ఆయననే ఇస్తారు కాబట్టి, అంతే కదా? లేదు, ఈ మధ్య చాలా మారిపోయాడు. ఈ మధ్య అలగట్లేదు. అంటే ఇంకా చిన్న పిల్లోడి మనస్తత్వం కదా. అంటే ఎలా అనిపించేసిందంటే ఇప్పుడు మీరే చూసారు వాళ్ళ డాడీ విషయం తెచ్చుకొని ఎక్కువ ఎమోషనల్. అంటే ఇప్పుడు మనం ఒకరి చోటకి వేరే చోటకి వెళ్ళినప్పుడు కానీ, లేదా ఒక 10 మంది ముందు ఉన్నప్పుడు ఎమోషన్ కానీ, కోపం కానీ, వాట్ ఎవర్ ద ఎమోషన్స్ వీ షుడ్ కీప్ ఇన్సైడ్ అన్నది నా పాలసీ. ఏదైనా ఉండని ఒక 4 గోడల మధ్యకి వచ్చి మనం డిస్కస్ చేసుకుందాం, అక్కడ చూపించద్దు. మనం మాట్లాడుకోవట్లేదనైనా కానీ, మనం కొట్లాడుకున్నాం అనేదైనా కూడా. యూజువల్ గా ఇప్పుడు 2 మనుషులు కానీ 3 మనుషులు ఉన్నారంటే అందరిది ఒకటే ఉండాలని లేదు కదా. సో అభిప్రాయం వేరే ఉంటాయి, కానీ అవి మనం ఎలా అర్థం చేసుకుంటాం అన్నది పాయింట్. సో ఈ షెట్ల సెలెక్షన్ ఎవరిది మీ ముగ్గురులో? యాక్చువల్లీ నేను చెప్తాను, ఇది ముగ్గురు మా బర్త్డేస్. నాది June 21, వాళ్ళిద్దరి June 30, ఇద్దరితో ఒకే రోజు. సో బర్త్డేకి తను మాకు ముగ్గురికి ఒకే ప్యాంట్స్ తనకి తీసుకున్నాడు. ముగ్గురికి ఒకటే తీసుకున్నాడు. నువ్వేం తీసుకున్నావు? నేను తనకి డ్రెస్ వేరే తీసుకున్నాను, తనకి వేరే తీసుకున్నాను, డిఫరెంట్ తీసుకున్నాను. ఇంకా సో నేను కూడా ఇంకో గిఫ్ట్ ఇచ్చా. లైక్ ఎలా అంటే ఇప్పుడు నా వల్ల వీళ్ళకి అలుగుతుంటే లైక్ ఎమోషనల్ ప్రాబ్లం వస్తుంది, చెప్పేది. సో ఇప్పుడు ఇది ప్రాబ్లం వస్తున్నప్పుడు ఎందుకు
ఇది బాగాలేదన్నప్పుడు ఇంక మళ్ళీ అదే ఎందుకు చేయాలని చెప్పేసి నా సైడ్ నుంచి నా బర్త్డే గిఫ్ట్ అది కూడా ఇచ్చేసాడు. లైక్ నేను అలాగనే ఇంకా అలాగనో నేను ప్రాబ్లం చేయను అని ఇద్దరికి కేక్ కట్ చేయించి సో నా గిఫ్ట్ అని చెప్పేసి అప్పుడు అది ఇచ్చాను. తర్వాత ఇచ్చేసాను. ఓకే. సో అంటే ఈయన గురించి మీరు ఇద్దరు ఏం చెప్తారు 1 wordలో? ఎనర్జెటిక్. వాడికి ఏంటది అదేదో అంటారు, వేస్ట్ గాడు. సెల్ఫిష్ కాదు. సెల్ఫిష్ కాదు, అస్సలు కాదు. అది Selfish నేను కాదు. కూడా ఒప్పుకుంటాను. అస్సలు సెల్ఫిష్ లేదు. ఓకే సరే, ఈయన గురించి మీరు ఇద్దరు ఏం చెప్తారు? నరేష్ గురించి ఇంత ఆలోచిస్తున్నారంటే ఏం లేదా? మై ఇన్స్పిరేషన్, నీ నా inspiration. ఇన్స్పిరేషన్ సింగింగ్ లో. ఇందాక చెప్పా కదా మేమిద్దరం లేకపోతే ఎన్న లేకపోతే మేమిద్దరం లేవు, నరేష్ లేకపోతే మేమిద్దరం లేవు. ఓకే. సో అలా సో రాజేష్ గురించి చెప్పండి మీరు ఇద్దరు. చాలా కేరింగ్ వెరీ కూలెస్ట్ పర్సన్ అండ్ చాలా కేరింగ్. చాలా కూల్ గా ఉంటాడు. Okay. అగ్నిపర్వతాలు బద్దలవుతాయన్నా అవునా? అవునా? ఓన్లేరా పరిగెడతాంలే. బట్ కోపం 1 second వస్తుంది, అప్పుడు అగ్ని పర్వతం కూడా పనికిరాదు. అగ్నిపర్వతం పేలుతుంది. కాదు, మీకు ఏమన్నా పేరడీ సాంగ్స్ వచ్చా? పేరడీ సాంగ్స్ కానీ ఏదన్నా మిమిక్రీ కానీ? నేను ఒకటి యాక్చువల్ రాశాను మిమిక్రీ. ఇది కొత్తగా పావల శ్యామల గారిది ఒకటి అప్పుడు చేస్తుండది. రీసెంట్ గా ఆమె చనిపోయారు కదా, తనకి చేస్తారా మీరు? అదే యాక్చువల్లీ మేము చేసాము ఒకసారి, ఏదో కామెడీగా లైక్ ఈవెంట్స్ ఏం లేనప్పుడు జస్ట్ రీల్స్ పోస్ట్ చేసుకుందాం అని చెప్పేసి అది చేసాము. బట్ మేబీ అంత పర్ఫెక్ట్ గా రాకపోవచ్చు. చెయ్యండి ఒకసారి, But, చేస్తాం. నేను చెప్తా పర్ఫెక్టా కాదా అని. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సేట్కి, ఇంతకీ మీరెవరు సారు? మీ సేట్కి నేను బాగా తెలుసు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సెట్ కోపడతారు. బాయ్ నుంచి కాలని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకి బాయా? సెట్ పెళ్ళానికి బాయా? ఓయ్ ఖలీద్ని మాట్లాడుతున్నా అని చెప్పు. ఇంతకీ నువ్వేం చేస్తా? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోదా? ఏ సీరియల్ వస్తా? మారుతుందా సాలా? క్యాకరే గుస్సా? మీరు అయితుంగే ఫోను. ఓకే ఓకే సరే, నెంబర్ ఇస్తాను, మీ సెట్ వచ్చినప్పుడు ఫోన్ చేయమని చెప్పు. చెప్పు. 00 తెలుగులో చెప్పా. ఓకే 00. నంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్ మీ సేటు 10 కోట్లు లేకపోతే చస్తాడు. నాకు జీతమే సరిగ్గాడు, నీకెందుకు తడ 10 కోట్ల? కాదు, ఇది ఎప్పుడన్నా చేసిరా ఈవెంట్లో? ఒకసారి ట్రై చేసాం కానీ అది ప్రాక్టీస్ లేకపోతే ప్రాక్టీస్ అవ్వదన్నమాట. తను ఎగరేసిస్తాడు కొంచెం. ఓకే, అంటే మతిమరపు ఎక్కువ ఎవరికి మీలో? నాకు మతిమరపు నీకు కాదా? మతి మార్పు కాదు, నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, సో దానికి తెలుగు మాట్లాడినప్పుడు ఫ్లూయెంట్ గా సరిగ్గా కాదు, మాట్లాడు. ఇప్పుడు నువ్వు జర్మనీ వెళ్తున్నావా? జర్మనీ లాంగ్వేజ్ వచ్చా? నేర్చుకున్నా ఒక 2 levels ఒక్కసారి ఇంట్రడక్షన్ చెప్పు జర్మనీలో. నేర్చుకున్నా అంతే. నాకు రాదు. మాట్లాడడం రాదు. ఇది లేపేయండి, మా ఇంట్లో తిరుగుతున్నా. నేను అస్సలు లేపా. చూసినా జర్మనీ వెళ్తున్నా అని చెప్పేసి, అంటే లేదు, అంటే like ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న చూడాలి. యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో అడుగుతున్నారంట, నేర్చుకుంటున్నావు కదా అన్న, తిన్నవి ఎట్లా అంటారు, బయటకు వెళ్ళామని ఎట్లా అంటారు అడుగుతున్నారంట. రాదంట లాంగ్వేజ్. చూడండి, నేను కాదు, చెప్తా. మీ అమ్మ నాన్న పేరు ఏం పేరు? పద్మ అండ్ బాలాజీ. పద్మ గారు, బాలాజీ గారు. అసలు ఈయన జర్మనీకి వెళ్తున్నాడు కానీ అసలు లాంగ్వేజ్ నేర్చుకున్నా అన్నాడు కానీ అసలు ఏం రాదంట చెప్పేసి. లైక్ ఎలా అంటే ఫస్ట్ 2 levels లో ఏంటంటే బేసిక్స్ నేర్పిస్తారు. సరే, బేసిక్ లో కొంచెం ఇప్పుడు షీ హీ లైక్ హర్ వాళ్ళని ఎలా అంటారు. సో అండ్ సరే, she- లైక్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, లైక్ గుటెన్ మార్గన్, గుటెన్ అబెండ్ అండ్ గుటెన్ నాక్ అని చెప్పేసి లైక్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇది మేము చాట్ జీపీటీని అడిగినా ఇస్తుంది. అవును, వాళ్ళు కూడా అదే నేర్పిస్తారు. సంథింగ్ లైక్ అండ్ షోస్ అంటే బాయ్ అని చెప్పేసి, Okay. లైక్ వాట్స్ యువర్ నామా అంటే లైక్ నీ పేరు ఏంటని చెప్పేసి, లైక్ మై నామా శంకర్ నాయక్ అని చెప్పేసి లైక్ ఇలా వస్తుంది, బేసిక్స్ వస్తుంది. కాదు, మాకు జర్మనీ రాదని చెప్పి నేమ్ని నామా చేసేసినావా? ఏం చెప్తే అది జర్మన్ లైక్ జర్మనీ లైక్ జర్మనీ అనరు, డాయిస్లాండ్ అంటారు. సో అక్కడ సాంస్క్రిట్, తెలుగు ఇవి కంబైండ్ అయ్యి జర్మనీ లా ఉంటుంది అనమాట. సో అలాగా మీకు తెలియకపోతే మీరు టప్పులు వేసుకున్న ప్రాబ్లం. నాకు తెలుసు, నాకు వచ్చిన నాకు వచ్చినట్టు నాకు వచ్చు, లైక్ బేసిక్స్ A1 లైక్ సరే, బేసిక్ ని జర్మనీలో ఏమన్నా? అది నాకు చెప్పలేదు వాళ్ళు. నేర్చుకోవాలి కదా నువ్వు. నేర్చుకోవాలంటే లైక్ నేను ఎలా అనుకున్నా, చాట్ జీపీటీ ఉన్నది ఎందుకు? పద్మ గారు, బాలాజీ గారు చూడండి, మీ అబ్బాయి చాట్ జీపీటీలో నేర్చుకోవాలి కదా. జర్మనీ వెళ్తాడంట,
లైక్ ఇప్పుడు ఎలా ఉన్నా అంటే ప్రెసెంట్ ఐఎల్స్ నేర్చుకుంటున్నాను. సో మెయిన్ థింగ్ వాళ్ళు లైక్ కన్సల్టెన్స్ ఇంకా రాయలేదా నువ్వు? రాయలేదు. కన్సల్టెన్స్ వాళ్ళు ఏమన్నారంటే జర్మన్ లాంగ్వేజ్ ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్, బట్ నువ్వు ఐఎల్స్లో గుడ్ స్కోర్ చేస్తే నీకు పబ్లిక్ యూనివర్సిటీలో మంచి సీట్ వస్తుంది. నేను ఎందుకు రాయలేదంటే పబ్లిక్ యూనివర్సిటీలో నీకు సీట్ రావాలంటే నీకు ఫస్ట్ జర్మన్ రావాలి. లేదు, నో నీడ్. మనకి ఐఎల్స్లో గుడ్ స్కోర్ ఉంటే చాలు, లైక్ 6.5 అబోవ్ ఉండాలి అండ్ 75% అబోవ్ నీకు బిఫార్మ్స్ లైక్ డిగ్రీలో నీకు స్కోర్ మంచిగా రావాలి. సో అప్పుడు నీకు పబ్లిక్ యూనివర్సిటీలో ఛాన్సెస్ వస్తాయి అన్నమాట. ఓకే. సో అలాగా. అండ్ నేను ఎందుకంటే బేసిక్స్ ఎందుకు నేర్చుకున్నా అంటే అక్కడికి వెళ్ళినప్పుడు సర్వే అవ్వాలి కదా. సో మనం పార్ట్ టైం జాబ్ చేసుకున్నప్పుడు మనకి రెస్టారెంట్స్లోకి వెళ్ళినప్పుడు కూడా లైక్ బేసిక్స్ తెలుసుంటే వాళ్ళు త్వరగా తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని నేను బేసిక్స్ నేర్చుకున్నా అంతే. లైక్ ఏం లేదు, అక్కడికి వెళ్ళాక ఎప్పుడు వెళ్తున్నావు జర్మన్? నెక్స్ట్ లైక్ ఏప్రిల్ ఇంటేక్ అనుకుంటున్నా, మార్చ్ ఏప్రిల్ ఇంటేక్. ఓకే, నాకు తెలిసి ఇంకా 1 year కూడా లేదు. అంతే. ఈ మార్చ్ ఏప్రిల్ ఆర్ ఈ సెప్టెంబర్కి వెళ్ళిపోవాలి. నాకు కొంచెం పాస్పోర్ట్లో ప్రాబ్లం వచ్చింది. లైక్ ఆధార్లో మా డాడ్ నేమ్ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. సో అది ఎలా చేయించుకోవాలి, లైక్ కొన్ని దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే లింక్ తీసేశారు, లైక్ ఇప్పుడు చేంజ్ అవ్వదు అది ఇది అని చెప్పేసి అన్నారు. బట్ ఇప్పుడు ఇంకో లైక్ అప్డేట్ ఏమొచ్చిందంటే అసలు ఫాదర్ నేమే తీసేశారు ఆధార్ కార్డులో. న్యూ అప్డేట్ లైక్ కేర్ ఆఫ్, సన్ ఆఫ్ అవన్నీ ఏమి ఉండవు. జస్ట్ లైక్ ఏముండదు, జస్ట్ నీ పేరు అండ్ లైక్ నీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నీ ఇయర్ ఒకటే ఉంటుంది, ఆర్ లైక్ డేట్ ఒకటి ఉంటుంది. బట్ కేర్ ఆఫ్, సన్ ఆఫ్ అది ఏముండవు, ఇంకా ఏముండవు. నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది అది. సో మొత్తానికి ఇప్పుడు జర్మన్ వెళ్ళిపోతున్నాను. సో మరి ఈవెంట్స్ ఎట్లా? ఈవెంట్స్ అంటే ఉన్నారు కదా, వీళ్ళు చూసుకుంటారా? ఉన్నారు. ఓకే. సో ఇప్పుడు తిను వెళ్ళిపోతే కొంచెం మాకు ప్రాబ్లం వచ్చేదేమో, ఎందుకంటే ఫీమేల్ వాయిస్ వెళ్ళిపోతుందని. మేల్ వాయిస్ వెళ్ళిపోయినా తన మేల్ వాయిస్ ఉన్నారు కదా. అంటే నువ్వు ఈ పప్పులో కరివేపాకు అంటది అంతే. ఆయన చెప్తాను కదా, పప్పులో కరివేపాకు చాలా టేస్ట్ గా ఉంటుంది కదా. నేనైతే తినను, నేనైతే పడేస్తా. మీరు తింటారా? మీరు కరివేపాకు తింటావా? తింటాం. నాకు అర్థమైందిలే, మీరు ముగ్గురు ఒకటి కాబట్టి. ఐస్ కి చాలా హెల్త్ మంచిది కానీ చాలా మంది కరివేపాకు తినరు కదా. వాళ్ళు కరివేపాకు లాంటి వాళ్ళు తినరు. ఇక్కడ ఏంటంటే మాకు ఇంకో అక్క కూడా ఎక్కువ, మా ఫీమేల్ సింగర్ ఒక అక్క ఉన్నారు. ఫీమేల్ కదా, తినతో పాటు ఇంకో ఫీమేల్ నేను కాదు. ఓకే. నరేష్ తో పాటు వీళ్ళ ధనలక్ష్మి. ఓకే. ఈమెనా ధనలక్ష్మి అక్క పేరు. ఓకే. మా ఫీమేల్ సింగర్ మా గ్రూప్ లో ఒక మా అక్క, ముద్దుగా లక్కీ అని పిలుస్తాము. సో అక్క ఎప్పుడు చాలా బాగా పాడుద్ది అనమాట. ఈవెన్ శ్రీకృష్ణ వీళ్ళందరితో కూడా పాడింది. సో అక్క మా ట్రూప్ లో వర్క్ చేస్తారనమాట, SRN టీమ్ అక్క కూడా. సో లక్కీ అక్క చాలా బాగా పాడతారు. ఈ రోజు యాక్చువల్ గా రావాల్సింది, సో తను వాళ్ళ అమ్మ ఐ ఆపరేషన్ వల్ల శ్రీకాకుళంలో ఉండిపోయింది, అందుకనే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు. ఓకే. అంటే నాకు శ్రీకాకుళం అనగానే నాకు ఒకటి అనిపించింది. అయితే ఇప్పుడు అంటే మీ విలేజ్లలో మీరు ఎట్లా స్లాంగ్ మాట్లాడతారు ఒక్కసారి మాట్లాడండి మీరు ముగ్గురు. ఓకే. ఓకేనా? ముగ్గురు డిఫరెంట్, లైక్ అదే డిఫరెంట్ కాబట్టి అర్థం కాదు. లైక్ నేను మాట్లాడితే అసలు అర్థం కాదు. ఓకే, మాట్లాడను, నేను అర్థం చేసుకుంటా. సో లైక్ నా ఇంట్రడక్షన్ చెప్తాను దాంట్లో. ఓకే. మా నామ్ శంకర్ नायक, हमार गाँव को पलनाडु जिला. मराठी नाम बालाजी नायक, मराठी नाम पद्माबाई. मैंने एक बिहार है और नाम शिवा नायक. सो हम वो काय हैदनगर मारतात, हैदराबाद में राहायचं, हैदनगर मारायचं. मग कायको आता मिरपेट मारूनचो प्रेझेंट कायको जर्मन लँग्वेज प्लस IELTS క్లాస్ వెళ్తాను కానుకో కోచింగ్ ప్రిపేర్ అవ్వచ్చు. కొన్ని మంత్స్ మా కానుకో జర్మనీ దగ్గర రావచ్చు. ప్రెసెంట్ పాటలు పోవచ్చు. ఏదో మా ఫ్రెండ్స్ ఏనా రాజేష్ ఏనా నరేష్. ఓకే, డన్. మా తెలుగులోనే నేను స్లాంగ్ మాట్లాడమన్నా, ఆయన అలా భాష మాట్లాడి మా ఊరి స్లాంగ్ మర్చిపోయాం. నా పేరు నరేష్ అండి, నాను చదువుకున్నాను, నేను హైదరాబాద్లో ఉంటాను ఇప్పుడు. నేను ఏం నానే నాకు పాటలు పాడడం చాలా ఇష్టం అండి. నేను నా ఫ్రెండ్స్తో ఉంటాను ఎక్కువ. ఓకే. నా ఫ్రెండ్ పేరు రాజేష్, శంకరు. నేను కాపీ కొట్టేసినాను స్లాంగ్. అది కాదప్పా, అప్ప రావాలి, రాయలసీమ. ఏం చేసేకి లేదు, దండి ఉంటాయి, దండిగా బోల్డ్ రోజు అవ్వలేదు, అది అవ్వదు, అది చేయదు అంటే అది చేసేకిలే, అది అయ్యేకిలే. డాడీ డాడీ అంటారు, డాడీ. సో ఫైనల్ గా అంటే మిమ్మల్ని ఎంతో మంది అభిమానిస్తారు, మీకు ఫాలోవర్స్ ఉన్నారు, ఎక్కడికైనా ఈవెంట్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అట్లనే మీ ఈవెంట్స్ ప్రమోషన్ కూడా చేసుకోండి మా ఇంటర్వ్యూలో, పర్లేదు. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మీకు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఎవరైనా జీతాలు ఇస్తున్నారంటే చెప్పండి, మేము కూడా జాయిన్ అయిపోతాము. సో మీకు నిజంగా నచ్చితే వినండి, లేకపోతే లేదు. అండ్ ఇంకోటి కూడా ఆలోచించండి, లైక్ ఎక్కడో ఒక నెగిటివిటీ, లైక్ ఎలా అంటే ఇప్పుడు మమ్మల్ని అంటే ఓకే, పేరెంట్స్ దాకా కూడా తిడుతున్నారు, పేరెంట్స్ వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు.
సో వన్స్ థింక్ చేయండి, మీకు కూడా పేరెంట్స్ ఉంటారు. సో మంచి కామెంట్సే పెట్టండి. అసలు మీకు కామెంట్ పెట్టాలి, లేకపోతే అసలు పెట్టొద్దు, లేకపోతే బ్లాక్ చేసేయండి. ఇంకోళ్ళు మీ పాట పద్దాకలు మాకు వస్తూనే ఉందిరా అంటే బ్లాక్ చేసేయి. మీ వల్ల మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మా వల్ల మీకు ప్రాబ్లం వస్తుందంటే బ్లాక్ చేసేసేయి. సింపుల్. పెట్టేది మీ ఇష్టం పెట్టుకోండి, కానీ అమ్మల్ని ఫ్యామిలీస్ని ఏమి ఇన్వాల్వ్ చేయొద్దు. మమ్మల్ని తిట్టుకోవాలని తిట్టేసుకోండి, ఇంకా మాకు కసి వస్తుంది పాడాలని. మీరు తిడుతుంటే ఇంకా పాడేస్తూ ఉంటాం మేము, అంతే. కొంతమంది జెన్యున్ కమెంట్స్ పెడతారు అన్న, ఎందుకంటే వాళ్ళు మ్యూజికల్ నాలెడ్జ్ ఎక్కువ, మ్యూజిక్ నాలెడ్జ్ ఉండే వాళ్ళు జెన్యున్ కమెంట్స్ పెడతారు. సో మోస్ట్ వెల్కమ్, అలాంటి కమెంట్స్ పెట్టండి. అవే మాకు ఇంకా యూస్ఫుల్ అవుతాయి. ఏం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మాకు బాగా యూస్ఫుల్ అవుతుంది. అలాగే ఇంతకాలం మమ్మల్ని ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్న ఆడియన్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మమ్మల్ని ఎస్ఆర్ఎన్ టీమ్ని ఆదరించాలి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. దిస్ ఈజ్ ఎస్ఆర్ఎన్ ఈవెంట్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఎటువంటి శుభకార్యాలకైనా సంప్రదించండి. 24 hours ఎస్ఆర్ఎన్ ఈవెంట్స్ మీ ముందు ఉంటుంది. డన్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే మంచి పాటలు నేర్చుకొని ఇంకా ఎన్నో ఈవెంట్స్ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివ గారు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.